అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్లిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజారకొరకాపీడం. శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. పంచవక్త్రం హనుమంతం త్రిపంచనయనైర్యుతం దశభిర్బాహుభిర్యుక్తం వందే సర్వార్థసిద్ధిదం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ హనుమతే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గణేశ నవరాత్రి పర్వంలో ఈ రోజున ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాం. గణేశ చతుర్థి, గణేశ జననోత్సవం అనేది ఈరోజు మనందరం జరుపుకున్నాం. ఆగమాలు చెప్తున్న ప్రకారంగా భాద్రపద శుద్ధ పాడ్యము నుంచి నవమి వరకు నవరాత్రి పర్వం చెయ్యాలి అన్న ఆగమంలో మనకు ప్రమాణం కనబడుతూ ఉన్నది. భగవంతుడి దయ వల్ల ఆ ప్రమాణవాక్యం ఆధారంగా ఇక్కడ మనం ఉత్సవాలు చేసుకోగలుగుతూ ఉన్నాం. అందున ఈ రోజున చేయవలసింది గణేశ జననోత్సవం. అది మధ్యాహ్న కాలం చేయాలి, అది కూడా జరుపుకున్నాం. విశేషించి చెప్పుకుంటున్నది ఈసారి గణేశ గీత. ఇక్కడ స్వామిని ప్రతిష్ఠించడానికి ముందే గణపతి వైభవం ప్రవచనం చెప్పుకున్న రాజమహేంద్రవరంలో ఈ ఆత్మీయులందరితో కలిసి. ఆ ప్రభావం చేతే స్వామి ఇక్కడ ఆలయ రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ కథలు తత్వాలు ఎన్ని చెప్పుకున్నామో గుర్తున్నది. గణేశ సహస్రనామ భాష్యం, ఉపనిషత్ గణపతి అంటూ ప్రధానమైనటువంటి గణేష్ సంబంధమైన ఉపనిషత్తులు, దానికి తోడు బ్రహ్మ విద్యకు సంబంధించిన ఉపనిషత్తులతో సమన్వయిస్తూ ఉపనిషత్ గణపతి కొన్నాళ్ళు చెప్పుకున్నాం. ఆ తర్వాత విశేషించి కలవు కపివినాయకో అనే అంశం, గణేశ తత్వంపై బహు ప్రవచనాలు చెప్పుకోవడం జరిగింది. తత్వదృష్టితో చూడడం, వీటన్నిటి సంస్కారములతో ఇప్పుడు మనం గణేశ గీత ప్రారంభించుకుని 4వ రోజులకి లేదు 3వ రోజులకు ప్రవేశించాం. ఉత్సవాలు 4వ రోజుకి, గణేశ గీత 3వ రోజులకి ప్రవేశించింది. గణేశ గీత అనేది గణేశ పురాణంలో చివరికి చెప్తున్నది. ఇందులో ప్రధానంగా గీతా విజ్ఞానం మొదటి రోజు ప్రస్తావన చేసుకున్నాం. బ్రహ్మము రెండుగా తెలియబడుతూ ఉంటుంది. బ్రహ్మం రెండు కాదు కానీ రెండుగా తెలియబడుతూ ఉంటుంది. అది సగుణము నిర్గుణము అని. సగుణ బ్రహ్మము ఉపాస్య బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము జ్ఞేయ బ్రహ్మము, రెండూ బ్రహ్మమే. కానీ బ్రహ్మమును ఉపాసించేటప్పుడు సగుణము,
అది కేవలం ఆనంద స్వరూప అనుభవంలోకి వచ్చేటప్పటికి నిర్గుణం అవుతున్నది ఇక్కడ. అయితే సగుణ బ్రహ్మ ఉపాసన లేనిది నిర్గుణ బ్రహ్మ జ్ఞానం రాదు, అందులో సందేహం లేదు. ఆ సగుణ బ్రహ్మ కారుణ్యం కావాలి. అందుకే బ్రహ్మమును సగుణముగా ఉపాసించేటప్పుడు అది ఒక దేవతాభావంగా కాకుండా బ్రహ్మభావనతో ఉపాసించడమనే చాలా ప్రధానం. అందుకే దేవతాభావనతో ఉపాసిస్తే తత్కాల సిద్ధి లభిస్తుంది. కానీ బ్రహ్మభావనతో ఉపాసించడం సగుణ బ్రహ్మోపాసన. అంతే కానీ మామూలు దేవతారాధన కాదు. సగుణ బ్రహ్మోపాసన వేరు, దేవతారాధన వేరు. అలా సగుణ బ్రహ్మముగా ఉపాసించడానికి, బ్రహ్మమును సగుణ బ్రహ్మముగా ఉపాసించడానికి మార్గములు వేదమే చెప్పింది. అవి ప్రధానంగా గణేశ, శక్తి, విష్ణు, సూర్య, శివ, స్కాంద, ఆదిత్య ఇత్యాది రూపాలతో మనం పంచాయతనము లేదా షణ్మతమును ప్రస్తావన చేసుకున్నాం. అలాంటి సగుణ బ్రహ్మమును మనం ఉపాసిస్తూ ఉంటే ఆ సగుణ బ్రహ్మము భక్తుడి యొక్క నిష్కపట భక్తికి సంతోషించి జ్ఞానాదేవై కైవల్యం అన్నారు గనక తానే జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అలా ఉపదేశించిన దానికి గీత అని పేరు. అందుకే సగుణ బ్రహ్మోపాసన సంప్రదాయములన్నింటిలోని గీత కనబడుతుంది. శివగీత, కృష్ణగీత, రామగీత, సూర్యగీత ఇత్యాదులు ఎన్నో మనం చెప్పుకున్నాం. జగదంబా గీత, దేవీ గీత ఇత్యాదులన్నీ కూడా. అయితే అన్ని గీతల యొక్క విషయ వస్తువు మాత్రం ఒక్కటే, అది బ్రహ్మతత్వ ప్రతిపాదన. ఆ బ్రహ్మతత్వ ప్రతిపాదన చేసేటప్పుడు క్రమంగా బ్రహ్మము తప్ప మరొకటి లేదు అనేది సత్యం. కానీ అది తప్ప మనకు అన్నీ కనబడుతున్నాయి. సమస్య ఎక్కడున్నది? సత్యమేమో బ్రహ్మము తప్ప మరొకటి లేదు, సమస్య ఏమో అది తప్ప అన్నీ కనబడుతున్నాయి. అది తప్ప అన్నీ కనబడడానికి మాయ అని పేరు. దాన్ని దాటాలి అంటే ఆయన కృప కావాలి. ఆయన కృప పొందడానికి ఎలా జీవించాలనే దాని పేరు యోగము. ఏ యోగము చేత ఆయన కృపను పొంది ఈ మాయను దాటి ఆ బ్రహ్మమును తెలుసుకోవడం అంటే అనుభవపూర్వకంగా గ్రహించగలుగుతామో ఆ ఉపాయం పేరు యోగము. దాన్ని భగవానుడే కృపతో అనుగ్రహిస్తాడు. యమే వేష వృణితే తేన లభ్య అని చెప్పినట్లుగా భగవత్ కృపచేత మాత్రమే లభిస్తుంది. ఆ కృప కోసమై నిష్కపట భక్తిని అవలంబించిన వరేణ్యుడనే భక్తునకు కేవల జిజ్ఞాసువై అమృతప్రాప్తికరమైన అమృతయోగమును నాకు ఉపదేశించని అడిగాడు. అమృతం అంటే బ్రహ్మము, ఆ యోగము కూడా అమృతమే. అంటే అర్థం ఎప్పటికైనా ఆ యోగాన్ని అనుసరించిన వాళ్ళే తరిస్తారు కనుక ఆ యోగము శాశ్వతమే. ఆ యోగము ద్వారా పొందబడేది శాశ్వతము. ఆ యోగాన్ని ఉపదేశించమని చెప్పినట్లు మనం కథని ప్రస్తావన చేసుకున్నాం. అప్పుడు పరమేశ్వరుడైన గణపతి తన భక్తుడిని అనుగ్రహిస్తూ ప్రియాని సంబోధించి చెప్తూ ఉన్నటువంటి గీతలో నిన్న యోగము గురించి మాట్లాడుతూ ప్రధానంగా ఎన్ని శబ్దములు వాడాడో ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే అభేదో యోగముచ్యతే, సమత్వం యోగముచ్యతే, యోగ వైధేషు కౌశలం. ఈ 4 మాటలు నిన్న చెప్పిన ఒక్కసారి మనం మననం చేసుకున్నామంతే. మొత్తానికి బ్రహ్మనిష్ట, కర్మనిష్ట అని 2 విషయములు ఉన్నాయి. బ్రహ్మము కావాలనుకున్నప్పుడు కర్మలు తప్పకుండా అవి లంపటములై, బంధములై, జన్మలకి హేతువులు అవుతాయి. జన్మలకి హేతువులవుతూ విషయ వస్తువులతో సంపర్కం ఏర్పరిచే కర్మ వల్ల ముక్తి పొందలేము అని చెప్తే, అటువంటప్పుడు కర్మ మానేస్తే భ్రష్టుడవుతావు. అయ్యో కర్మల వల్ల ముక్తి లభించదని చెప్తూనే కర్మ మానేస్తే భ్రష్టుడవుతావు అంటే మరి ఏమిటి గతి అంటే, నీకు నిజంగా ముక్తి కావాలనుకుంటే అప్పుడు విహిత కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి తప్ప కర్మను మానరాదు అని తెలియజేశాడు ఆయన. అప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేసిన దానికి సాంఖ్యసారార్థ యోగము. ఇది చెప్తూ కూడా ప్రధానంగా ఏమంటాడంటే బ్రహ్మం ఒక్కటే సత్యము. ఇక్కడ ఒక చిన్న రహస్యం ఉన్నదండి. బ్రహ్మమునికి ఏ ఏ లక్షణములు ఉన్నాయో, నిజానికి బ్రహ్మ లక్షణాతీతుడే, కానీ బ్రహ్మము యొక్క తత్వం అనే మాట చెప్పుకోవాలి. కానీ లోకదృష్టితో లక్షణం అంటున్నాం మనం. బ్రహ్మ యొక్క తత్వం ఏమిటంటే సమం, సమం సర్వేషు భూతేషు. అలాగే బ్రహ్మం ఎప్పుడు ఆనంద స్వరూపం, ద్వంద్వాతీతం అయినటువంటిది. బ్రహ్మము నాశనము లేనిది, సత్యమైనది, కేవల జ్ఞానరూపమైనది కదా. కానీ బ్రహ్మమును పొందాలంటే ఆ లక్షణములందు మనం నిశ్చితులమైపోవాలి. అంటే సమదృష్టి అలవరుచుకోవాలి. ఆ సమత్వ దృష్టి, ద్వంద్వాతీత దృష్టి అలవరుచుకునుట. అదేవిధంగా ఎప్పుడు ఆనందముగా ఉండుట. ఆనందం ఎలా వస్తుంది? ఆనందంగా ఉంటానండి కానీ ఆనందకరమైన సంఘటనలు జరగనియండి అంటే సంఘటనల వల్ల ఆనందం పొందడం కాదయ్యా, ఆనందమే నువ్వై ఉన్నావు, నీ స్వస్వరూపమునందు నిలిపి ఉండడమే ఆనందము అంటూ తెలియజేస్తూ ఆ స్థితిని పొందడానికై కర్మను ఏ విధంగా వాడుకోవాలో చక్కగా బోధించాడు ఆయన. నిత్యం జ్ఞానరతో భూత్వా, ఇది చాలా ముఖ్యమైన అంశం. ముక్తి కావలసిన వాడు విహిత కర్మాచరణ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నప్పటికీ జ్ఞానరతుడు కావాలి. అంటే జ్ఞానమునందు ఆసక్తి కలిగిన వాడు కావాలి. ఈ జ్ఞానమునందు ఎవడికి రతి ఉంటుందో వాడు తప్పకుండా జ్ఞానాన్ని పొందుతాడు, జ్ఞానం వల్ల ముక్తిని పొందుతాడు. నిన్న మనం చెప్పుకున్న చివరి వాక్యం ఈరోజు ప్రవచనానికి ఆరంభ వాక్యం. నిత్యం జ్ఞానరతో భూత్వా జ్ఞానాత్ ముక్తిం సయాస్యతి. ఈ వాక్యం ముఖ్యం. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది అంటే జ్ఞానరతి. గొప్ప శబ్దం ఇచ్చారండి ఇక్కడ గణపతి మనకి.
జ్ఞానమయందు రతి కలిగి ఉండాలి. అంటే జ్ఞానం అంటే అంత ఆసక్తి ఉండాలి, అంత తహతహ ఉండాలి, ఆ విషయంపై అంత మక్కువ కలిగి ఉండాలి. ఆ మక్కువ అంత తేలిగ్గా రాదు, నా అనుగ్రహం లేనిది రాదన్నాడు ఆయన. ఈశ్వరానుగ్రహం వల్లనే జ్ఞానమునందు రతి ఏర్పడుతుంది. ఈ మాటనే భగవత్పాదుల వారు ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన అని ఒక మాట అన్నారు. మొత్తానికి ఈ విధంగా ప్రతిపాదన చేయగానే తర్వాత ప్రశ్న వేస్తున్నాడు వరేణ్యుడు. ఈ ప్రశ్న జ్ఞాననిష్ట కర్మనిష్ట ద్వయం ప్రోక్తం త్వయా విభో. నువ్వు ఇప్పుడు చెప్పినప్పుడు జ్ఞాననిష్ట చెప్తూ జ్ఞానమే ప్రధానమంటూ కర్మ బంధము కలిగిస్తుందని చెప్తూ మళ్ళీ కర్మను ఆచరించాలని చెప్తున్నావు, కానీ నిష్ట దేని యందు ఉండాలి? ఇది ప్రశ్న. జ్ఞాననిష్ట కర్మనిష్ట ద్వయం ప్రోక్తం, రెండూ చెప్పు. అవధార్య వదైకం మే నిశ్రేయసకరం ను కిం. ఈ ప్రశ్న చాలా ముఖ్యమండి. నువ్వు రెండూ చక్కగా చెప్పు. కొందరున్నారు అసలు కర్మలు పూర్తిగా విడిచిపెట్టినటువంటి వారు ఉంటారు, వారు చాలా గొప్పవారు. వాళ్ళు నివృత్తి మార్గగాములు అంటారు. ఇది తెలుసుకోవాల్సింది. నివృత్తి మార్గగాములు సనక సనందనాదులు అందరూ కూడా అసలు కర్మ మార్గం వైపు రాలేదు వాళ్ళు. మిగిలిన ఇప్పుడు వరేణ్యుడి దగ్గర నుంచి ఉన్నవాళ్ళు వింటున్న వాళ్ళు అందరూ కర్మ మార్గంలో ఉన్నటువంటి వారమే, అంటే ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారు. ప్రవృత్తి మార్గంలో ఉన్నవారు కర్మ చేస్తారు, చేయక తప్పదు కూడా. నివృత్తి మార్గగాములు కర్మని దాటిపోయినటువంటి వారు, వారు జ్ఞాననిష్ఠులు, వీరు కర్మనిష్ఠులు. నేను ఏది ఆశ్రయించాలో చెప్పన్నాడండి. ఇది అడగాల్సిన ప్రశ్న. అంతేగాని రెండిట్లో ఏది గొప్పో చెప్పు అనలేదు. ఏది నాకు శ్రేయస్సో చెప్పు అన్నాడు. ఇది తెలుసుకోవాల్సిన. అందరికీ ఒక ఉపాయం ఉండదు, వారి వారి జీవలక్షణాలు వారి సంస్కారాలు అనుసరించి ఉంటాయి. అంతేగాని డాక్టర్ వచ్చి నేను అందరికీ ఒక మందు చెప్తున్నానని అనౌన్స్ చేస్తే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే అందరికీ ఒక ఔషధం ఉండదు కదండి ఇక్కడ. అదేవిధంగా రకరకాల రోగాలు వాడి శరీర లక్షణాలను అనుసరించి ఔషధం ఇస్తారు. ఆరోగ్యం అందరికీ ఒకటే లక్ష్యం, మాత్రం ఆరోగ్యం అందరికీ ఒకే లక్ష్యం, కానీ ట్రీట్మెంట్ మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అందుకే అడిగే తీరు నాకేది గొప్పదో చెప్పండి అని అడగాలి తప్ప ఏది గొప్పదో చెప్పండి అనకూడదు ఇక్కడ. ఎందుకంటే ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, శృతి ఎప్పుడూ కూడా గొప్పది కానిది ఇవ్వదు. ఈ మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. శృతే చెప్పింది కర్మ, శృతే చెప్పింది ఉపాసన. అందుకే వేదం అంతా కర్మకాండండి, వేదాంతం అంతా జ్ఞానకాండండి, అది చాలా గొప్పది, కర్మలు వదిలేయాలండి అంటే వదిలేయాలని వేదం చెప్పిందా? చెప్పలేదుగా. అలాగని వేదంలో ఇది కర్మకాండ జ్ఞానకాండ అని వేదం గీతలు గీసిందా? ఎందుకంటే కర్మకాండలో చెప్పబడి అనేక మంత్రములు ఉపనిషత్ కాండముల్లో కూడా గ్రాహ్యములయ్యాయి, కానీ వేదం అడుగడుగున జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నది. అయితే జ్ఞానం కావడానికి పనికొచ్చే చిత్తశుద్ధినివ్వడానికి కర్మ కావాలి కనుక కర్మని అందిస్తున్నది. అందుకే వేదం ఎప్పుడూ కూడాను ప్రతి వారికి హితమైనది చెప్తున్నది. ఒకటే ఎందుకు చెప్పలేదంటే జీవలక్షణాలు ఒక్క విధంగా ఉండవు గనక. సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటి అంటే ఇన్ని మార్గములు, ఇన్ని రకాల జీవలక్షణాలు ఉన్నవారి కోసం ఏర్పరిచారు కనుక ఒక మార్గంలో ఉన్నవారు ఇంకొక మార్గాన్ని ఎప్పుడూ నిందించరాదు. అందుకే మార్గములన్నిటి సమన్వయిస్తూ సనాతన ధర్మం ప్రతిష్టాపన చేయడమే ఆచార్యుని యొక్క లక్షణం. ఆ ఆచార్యుడు ఒక కృష్ణుడు, ఆచార్యుడు ఒక గణపతి, ఆచార్యుడు ఒక శివుడు, ఆచార్యుడు ఒక సూర్యభగవానుడు, ఆ ఆచార్య స్వరూపుని అమ్మవారు. అందుకే భగవద్గీతలన్నీ అంటే లేదా భగవతీ గీత అనండి, భగవానుడి గీత, స్త్రీలింగ పుంలింగ భేదములు బ్రహ్మమునకు లేవు, కానీ సగుణంగా ఉపాసించినప్పుడు తద్రూపముగా అనుగ్రహించిన గీతలన్నీ ఒకే హృదయంతో చెప్తున్నాయి. ఇదే సనాతన ధర్మం యొక్క ఏకసూత్రం అనే అంశాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. అందుకే ఇక్కడ కూడా ఏది నాకు అవధార్య వద ఏకం మే నిశ్రేయసకరం, ఏది నాకు నిశ్రేయసకరము. నిశ్రేయసకరం మాట చాలా గొప్ప విశేషం అండి. నిశ్రేయస్ అంటే మోక్షం, అది మోక్షానికే నిశ్రేయసకరం అనే మాట చెప్పాలి. ఏది నాకు మోక్షం కలిగిస్తుందో ఆ ఉపాయాన్ని చెప్పు అంటే ముందు ఇక్కడ అడుగుతున్న వాడికి మోక్షం కావాలి అని స్పష్టమైన లక్ష్యశుద్ధి ఉంది, అవునా లేదా? మోక్షం కావాలని స్పష్టమైన లక్ష్యశుద్ధి ఉన్నవాడికి ఈ ఉపదేశం. అందుకని ఏదో చెప్తారట విందాం, బాగుంటే ఎంజాయ్ చేద్దామంటే అవుతుందా? వాడికి లక్ష్యం ఒకటి క్లారిటీ ఉండాలండి. అడుగుతున్నవాడు వరేణ్యుడు, అతనికి కావాల్సింది నిశ్రేయస్సు. నిశ్రేయస్సులో నాకేది హితమో చెప్పు. నువ్వు చెప్పిన దానిలో జ్ఞాననిష్ఠా గొప్పదే, కర్మనిష్ఠా గొప్పదే అని ప్రస్తావన చేస్తున్నావు. ఒకప్పుడు కర్మని ప్రశంసిస్తున్నావు, ఇంకొకప్పుడు జ్ఞానాన్ని ప్రశంసిస్తున్నావు. నాకు ఏది శ్రేయస్సో చెప్పు అంటే అప్పుడు ప్రారంభిస్తున్నాడు గజాననుడు. అస్మిన్ చరాచరే స్థిత్యౌ పురోక్తే ద్వే మయా ప్రియా. ఈ సృష్టికి పూర్వము సృష్టి చేసేటప్పుడే పురా మొదటే నేను రెండు చెప్పాను, నేనే చెప్పాను రెండు మార్గములు. సాంఖ్యానాం బుద్ధియోగేన వైధయోగేన కర్మిణాం. వైధయోగం, ఈ వైధ అనే శబ్దం గణపతి గీతలో మాత్రమే కనబడే ఒక అద్భుతమైన పదం. వైధయోగం అంటే విహిత కర్మాచరణ, అది వైధ అనే శబ్దంలో చెప్పబడుతున్నది. సాంఖ్యానాం బుద్ధియోగేన, తత్వవేత్తలకు జ్ఞానయోగముతోనూ కర్మ నిష్ఠులైనటువంటి వారికి వైధయోగముతోనూ. వైధ అనగా కర్మయోగమనే పేరు.
అయితే కర్మ అనగానే మనం చేసే కర్మలను కాకుండా శాస్త్రవిహితమైన కర్మాచరణ గనక వైధయోగం అనే అద్భుతమైన శబ్దం ఇక్కడ కనబడుతున్నది. శాస్త్రము విధి అని ఏది పేర్కొన్నదో అది వైధయోగము. ఈ వైధయోగము కర్మనిష్ఠులకు, తత్వనిష్ఠులకు జ్ఞానయోగము, ఈ రెండు యోగములు నేనే ఏర్పరిచానని చెప్పాడు. దీనికే భగవత్పాదుల వారు గీతాభాష్య ఆదిలోనే భగవానుడు జగత్తుని తరింపజేయడానికి వేదముఖముగా రెండు మార్గములు ఏర్పరిచేశాడు. ఒకటి ప్రవృత్తి, ఒకటి నివృత్తి అనేది. ప్రవృత్తి అంటే ప్రపంచమునందు ప్రవర్తించుట, అది కర్మతోనే ఉంటుంది. ప్రపంచము నుంచి మరలి కేవల పరమాత్మనిష్ట కలిగి ఉండుట, అది నివృత్తి. అందులో ఏది గొప్పది అంటే ఎవరు ఎందులో ఉన్నారో వాళ్ళకి అది గొప్పది, అది వివరించాను. అందుకే నేను సాంఖ్యానాం బుద్ధియోగేన వైధయోగేన కర్మిణ, ఈ రెండు నేనే ఏర్పరిచాను కనుక ఈ రెండు శ్రేయస్కరములే. ఇందులో అధికార భేదం బట్టి వీడు ఎందులో నిలబడతాడో దాంతో తరిస్తున్నాడు సుమా. అనారంభేణ వైధానాం నిష్క్రియ పురుషో భవేత్, కర్మని ఎప్పుడు నిరసించరాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అనారంభేణ వైధానాం, వైధానాం అంటే విద్యుక్తమైన కర్మలని ఆరంభించకపోతే అంటే చెయ్యకపోతే పురుషుడు నిష్క్రియుడైపోతాడు సుమా, నిష్క్రియుడైపోతాడు. నా సిద్ధిం యాతి సంత్యాగాత్ కేవలాత్ కర్మణో నృప, కేవల కర్మత్యాగ మాత్రం చేతన సిద్ధి పొందలేడు సుమా. స్పష్టమైన భగవదృదయం. కదాచిదక్రియకోపి క్షణన్నైవావతిష్ఠతే. ఈ మాట కుర్వణ్యేవేహ కర్మాణి జిజీవేషేత్యతగుంసమాహ అనేటువంటి ఉపనిషద్వచనమే. ఈ మాట కృష్ణుడు కూడా గీతలో చెప్తాడు. ఏ ఒక్కడూ కూడా ఏ పని చేయకుండా క్షణకాలం కూడా ఊరకనే ఉండలేడు, ఇది తెలుసుకో. ఎందుకంటే జీవుడి యొక్క శరీరమే కర్మ శరీరం. కర్మ చేయడమే లక్షణం కలిగిన శరీరము కర్మ చేయకుండా ఎలా ఉండగలదయ్యా? ప్రకృతి సిద్ధమైన గుణాలకి వశ్యం కాని జీవుడు లేడు. అలాగే ప్రకృతి గుణాలకు వశుడైన వాడు తప్పకుండా క్రియోన్ముఖుడు అవుతూనే ఉంటాడు, ఏదో ఒక క్రియ. కానీ అన్ని పనులు విరమించుకున్నానండి నేను అంటే మరో పని పెట్టుకున్నాడని అర్థమే తప్ప పని లేని స్థితి ఎప్పుడు ఉండదండి. ఇక్కడ ఏదో ఒక పని. అయితే విరమించుకుంటే, ధర్మం విరమించుకుంటే అధర్మం సిద్ధంగా ఉంటుంది. కర్మకారింద్రియ గ్రామం నియమ్యాస్తే స్మరన్ పుమాన్, ఇంకో అద్భుతమైన మాట చెప్తున్నాడు. అందుకే ఇదేదో ఎప్పుడో వినాల్సింది కాదు, ఎప్పుడో వినుంటే బాగుపడే వాళ్ళం కదా అని అనుకోవలసింది. ఇక్కడ ఎప్పుడో వినుంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళం. ఎందుకంటే మొదట గ్రహించగలిగే శక్తి రాను రాను బుద్ధికి తగ్గిపోతుంది. అప్పుడు వింటే ఆ బుద్ధికి అలసట వచ్చి గ్రహించడం. బుద్ధి చురుగ్గా పనిచేసిన సమయంలో ఇది వినుంటే ఇప్పటికీ ఎంతో బాగుపడేవాళ్ళమండి. ఎక్కడ పొరపాటు జరిగిందంటే ఇవన్నీ ఇప్పటి నుంచి కాదని పక్కకు పెట్టేసుకున్నాం, వచ్చిన బాధ అంతా అంతే. అయితే ఎందుకు బాధపడడం? ఎవడికి తరించాలని యోగం ఉంటే వాడు మాత్రమే వింటాడు. అలాంటి యోగం అందరికీ ఉండదని పెద్దలే చెప్పినప్పుడు మనం ఎందుకు బాధపడ్డం? కానీ ఈ శ్లోకం ఎంత అద్భుతమైన మాట చెప్పాడంటే, కర్మకారింద్రియ గ్రామం నియమ్యాస్తే స్మరన్ పుమాన్ తద్గోచరాన్ మందచిత్తో దిఘాచార సభాష్యతే. ఈ శ్లోకంలో ఎంత అద్భుతమైన భావం చెప్తున్నాడంటే, పని చేస్తే కర్మలంపటులమై బంధితులమైపోతామని చెప్పి ఏ పని చేయకుండా ఇంద్రియాలని నిరోధించితే, అంటే ఇంద్రియాలను ఏ పనికి పెట్టకుండా ఉంటే ఆ వృత్తులు మనస్సులో సాగుతూ ఉంటాయి సుమా అన్నాడు. గొప్ప విషయం చెప్పాడండి ఇక్కడ. ఇవి చెయ్యను అవి చెయ్యనని అనుకుంటే మనస్సుతో ఏవోవో చేస్తున్నాడు, అది ఊరుకుంటుందా, అది చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇంద్రియములు పొందవలసిన విషయములను నువ్వు బలవంతంగా ఆపిపెట్టేసుకోవడం వల్ల మనస్సు వాటినే స్మరిస్తూ ఉంటుంది, విషయములను స్మరిస్తూ ఉంటుంది. స్మరన్ పుమాన్. అప్పుడు ఏమవుతుందంటే అటువంటి వాడిని మూఢచిత్తుడు ధిగాచార, ధిక్ ఆచార అంటే దురాచారుడు అని అంటారు సుమా అన్నాడు. అంటే వాడు ఏ పని చేయట్లేదండి అనుకుంటాం, కానీ వాడు మనస్సుతో చేస్తున్న భయంకరమైన పనులు చాలా ఉంటాయి. ఇది గమనించుకోవాల్సింది. అందుకే ఏ పని లేని వాడి మనస్సు దెయ్యాల కార్ఖానా అని అంటారు కదా, వాడు చేసే పని ఎక్కువ. అని కొందరికి ఏదో ఒక పని చెప్పాలండి. ఏమంటే రిటైర్ అయినా అదే ఏదో పని చేస్తున్నట్టు చెయ్యని వెయ్యాలి, లేకపోతే ప్రపంచానికి ప్రమాదం అని చెప్తాను. ఎందుకంటే వాడు తీరి కూర్చున్నాడు అనుకోండి, భయంకరమైన ఆలోచనలు, వీడిని అనడం వాడిని అనడం ఇవన్నీ పెట్టుకుంటాడు. ఎంత చక్కటి మాట చెప్పాడో చూడండి ఇక్కడ. తద్గ్రామం సన్నియమ్యాదో మనసా కర్మచార భేత్. అందుకేం చేయాలంటే ముందు నిగ్రహించుకోవాల్సింది మనస్సుతో ఇంద్రియాలని నిగ్రహించు. కర్మమానీయమని చెప్పలేదు, మనస్సులో ఇంద్రియాలను నిగ్రహించు, నియమించు. నియమ్య అంతేగాని ఇంద్రియాలతో పని చేయించకు అనలేదు. మనస్సుతో సహా ఇంద్రియాలని నియమించి అలాంటి నియమించిన ఇంద్రియములతో మనస్సుతో కర్మయోగం యో వితృష్ణ సపరో నృప. ఎంత చక్కటి మాట. మనస్సుతో సహా ఇంద్రియాలను నియమించి, నిర్మూలించి కాదు, నియంత్రించి ఎవడైతే ఫలాపేక్ష లేకుండా కర్మను చేస్తాడో వాడు కర్మయోగి అనిపించుకుంటాడు. అందుకే కర్మ లంపటుడు వేరు, కర్మయోగి వేరు. ఈ రెండింటికి చిన్న తేడా ఉన్నదండి.
అసలు ఇక్కడ కర్మ గురించి వచ్చేటప్పటికల్లా బాగా తెలుసుకోవాల్సింది, నిన్ననే స్పష్టంగా చెప్పుకున్నాం, శాస్త్రోక్తమైన కర్మాచరణయే ఇక్కడ తీసుకోవాల్సింది. అది విహిత కర్మ కావచ్చు, నైమిత్తిక కర్మ కావచ్చు, లేదా కామ్యకర్మ కావచ్చు. కానీ శాస్త్రోక్తమైన కర్మాచరణే అని తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రధానంగా. కనుక ఎక్కడ కర్మ గురించి మనకు కనబడ్డా శాస్త్రోక్తమైన కర్మయే ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకే శాస్త్రోక్తమైన కర్మలతో తరించిపోతాము అనే భావం ఉంటుంది కనుక ఇక్కడ చెప్పడం. కానీ లౌకిక కర్మలతో ముక్తి పొందుతాము అని ఎవడికి భ్రాంతి ఉండదు, చేస్తారంతే. కనుక చెప్పవలసి ఎందుకు వస్తుంది? శాస్త్రోక్తమైన కర్మలతో ముక్తి పొందుతామనే భావం ఉంటుంది కనుక దాని గురించి ప్రస్తావన చేస్తున్నాడు. ముక్తి లేదని చెప్పట్లేదు, కానీ దానితో ముక్తి వస్తుందని మాత్రం అనుకోకున్నాడు. న కర్మణ న ప్రజయా ధనేన న, మరి దేనితో? త్యాగేనైకే అమృతత్వమానసూహు అని చెప్తున్నాడు కదా. అందుకే ఎక్కడ కర్మ గురించి వచ్చినా స్పష్టంగా తెలుసుకోవాల్సింది ఇది. గీతాకారుడు ఈ హృదయంతో చెప్తే దాన్ని తీసుకొచ్చి లౌకిక కర్మలకు మనం అన్వయించేశాం. అందుకే ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నది, ఈ కర్మని ప్రతి వాళ్ళు ఏదో ఈ లోకంలో సుఖాలు, ఆ పైలోకంలో సుఖాలు, ఇక్కడ కష్టాలు పోవడానికో ఈ కర్మలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కర్మలంపటలు బోల్డ్ అని పెంచుకుంటూ ఉంటారు. కర్మయోగం వేరు, కర్మ ఆచరణ వేరు, రెండింటికి తెలుసుకోవాల్సింది. కర్మాచరణ మంచిది, ఎప్పుడైనా మంచిది. ఎందుకంటే పాపాన్ని పోగొడుతుంది, పుణ్యాన్ని ఇస్తుంది. దానితో ఇహలోకంలోనో పరలోకంలో సుఖం అనుభవిస్తాం గనక కర్మాచరణ ఎప్పుడూ మంచిదే. కర్మ ఎప్పుడు యోగం అవుతుంది అంటే ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ వితృష్ణ, ఎవడు తృష్ణ లేనివాడై, అంటే ఫలాపేక్ష లేకుండా, ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యాలి గనుక చేస్తున్నాను. అంటే విధ్యుక్తం అని అంటారు కదా, విధ్యుక్తం, విధి ఉక్తం విధ్యుక్తం. ఇది చెయ్యాలని శాస్త్రం నిర్దేశించింది కనుక అది నేను చెయ్యాలి. చేస్తే పుణ్యం, చెయ్యకపోతే ఏమిటో కాదు, చేయిస్తే తీరవలసిందే, అది చెయ్యాలి. కనుక నా ధర్మం ఏదని శాస్త్రం చెప్తుందో ఆ ధర్మాన్ని అనుసరించినటువంటి విహిత కర్మని నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను అని చేస్తే అది కర్మయోగం అవుతుంది, లేకపోతే కర్మ ఆచరణ అవుతుంది. కర్మాచరణకి కర్మయోగానికి ఉన్నటువంటి భేదం ముందు తెలుసుకోవాలి. అందుకే ఇంద్రియై కర్మయోగం, ఏది ఇంద్రియై? సంనియమ్య ఆదౌ మనసా కర్మచారభేత్ ఇంద్రియై కర్మయోగం యో వితృష్ణ సపరో నృప. పై ఇంకొకటి తెలుసుకో, అసలు ఏ కర్మ చెయ్యకుండా ఉండే కంటే కోరికతోనైనా కర్మ చేయడం మంచి సుమా అన్నాడు. ఇది చాలా విశేషమైన అంశం అండి ఇక్కడ. ఎందుకంటే నిష్కామస్థితి అంత తేలిక కాదండి. చెప్పినప్పుడు వినడానికి బాగుంటుంది, కానీ అంతా అయిన తర్వాత నిష్కామ కర్మయోగం చెప్పిన వాడు తృప్తిగా దిగిన తర్వాత, ఏమండి ఈ మధ్య ఎంత ప్రయత్నించిన వ్యాపారంలో కలిసి రావట్లేదండి, ఏమంత్రం చెప్తారంటాడు. అంతవరకు ప్రవచనం విన్నవాడే. అంటే మళ్ళీ మంత్రము ఇవి చెప్పాడంటే శాస్త్రోక్తమైన కర్మేగా, కానీ దేనికది? వ్యాపారంలో కలిసి రావడానికి. అప్పుడు ఏ కర్మ అంటారు? దాన్ని సకామ కర్మ అంటారు ఇక్కడ. అప్పుడు ఇది కర్మ. అసలు వాడికి చెప్పాలి ఏదో మంత్రం, అంతేగాని వేది నాయన నిష్కామంగా చెయ్యు అంటే ఈ గురువు బదులు మరో గురు దగ్గరికి వెళదాం అనుకుంటాడే తప్ప వాడు నిష్కామంలోకి రాడు, తెలుసుకోవాల్సింది. అందుకే అసలు కర్మ మానేసి కూర్చోనే కంటే సకామంగానైనా కర్మ చేయన్నాడు ఇక్కడ. లేకపోతే భ్రష్టుడు అయిపోతావు, పతనమైపోతావు. అందుకే సకామంగానైనా కర్మ చేస్తే ఇది ఇప్పుడు కోరిక తెచ్చడమే కాకుండా క్రమంగా ఎప్పటికైనా సరే నీకు చిత్తశుద్ధినిస్తుంది. అందుకే సకామ కర్మాచరణను కూడా నిరసించడానికి లేదు. నిరసిస్తే వేదమాతం ఎందుకు చెప్తుంది? దీనివల్ల ఈ ఫలం లభిస్తుంది, ఈ ఫలం లభిస్తుంది. శాస్త్రం ఎందుకు చెప్తుంది? ఋషి అబద్ధం చెప్తాడా? లేదా ఋషి నిన్ను ఆశపడుతున్నాడా? కాదు. నీ జీవలక్షణంలో వాసనల ప్రకారం కొన్ని కోరికలు ఉంటాయి. అయితే ఒక్కటి పెట్టుకో, ఆ కోరిక ధర్మబద్ధమైనది ఒక్కటి పెట్టుకో, అదొక్కటి కండిషన్ అంతే. అంతేగాని ఏది చేస్తే మా పక్కింటి వాడు పోతాడో చెప్పండి అని అడగకూడదు ఇక్కడ. అల్లవాడు ఎలా నాశనం అవుతాడో చెప్పండి, ఇవి అడిగితే అది అధర్మం అవుతుంది. ఇక్కడ ధర్మబద్ధమైన కోరిక అనొక కండిషన్ పెట్టుకుని దానికోసం అడిగితే ఆ క్రమం ఏం చెప్తారంటే, ధర్మబద్ధమైన కోరిక కోసం నువ్వు కర్మాచరణగానే చేస్తే అక్కడ కోరిక అనేది ప్రధాన దృష్టి ఉంటుంది, కానీ చేస్తున్నది భగవంతుడి గురించి కనుక అనుబంధం ఆయనతో ఉంటుంది. ఆయనతో ఒక్కసారి తగిలితే ఊరుకోడండి ఆయన. ఎందుకంటే ఎలాగైనా ప్లగ్లో వేలు పెడితే కరెంటు తగులుతుంది, ఎలాగైనా భగవంతుని పట్టుకుంటే ఆయన తగలక తప్పడు. ఆయన ఏం చేస్తాడంటే కోరిక తీరుస్తాడు. ఎలా తీరుస్తాడంటే క్రమంగా నీకు వైరాగ్యం కలిగేటట్టు చేస్తాడు. ఇక్కడ కోరిక తీరుస్తూ ఇంతేనా ఇందులో ఉంది అనిపిస్తాడంటే అది అప్పుడు వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు నువ్వు ఆశ్రయిస్తావు. అప్పుడు నీకు ఆ కర్మని ఎలాగా ఎడిట్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎలాగ దాన్ని నియమించుకోవాలో తెలుస్తుంది. అప్పుడు క్రమంగా అందరూ సకామం తీసేస్తావు, నిష్కామం పెట్టుకుంటావు. ఏది విద్యుక్తమో తెలుస్తుంది, అది ఆయనకు అర్పణం చేసే బుద్ధి కలుగుతుంది. అది కలగాలంటే ప్రేమ కలగాలి, దాని పేరు భక్తి అని పేరు. అది కలుగుతుంది. అది కలిగిన తర్వాత ఆయన అలా చిత్తశుద్ధి ఏర్పడ్డాక తప్పకుండా జ్ఞానాన్ని ఇచ్చి ముక్తినిస్తాడు. ఇది కర్మ గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకే సకామ కర్మ చేసేవాళ్ళని అవహేళన చేయరాదు. అవహేళన చేసేవాడు కూడా మళ్ళీ సకామంగా ఏదో ఒకటి చేసుకుంటుంటాడు, మర్చిపోవద్దు.
నిజంగా జ్ఞాని అయినటువంటి వాడు మాత్రం వాళ్ళ వద్దకు వచ్చి ఈ కర్మలతో లాభం లేదు మానేయండి అనడండి. ఎందుకంటే జ్ఞాని కదా. నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మసంగిణాం అని మళ్ళీ గీతాకరుడు చెప్పాడు. అకర్మణ శ్రేష్టతమం కర్మాణీహాకృతం యత్. ఇప్పుడు చెప్పిన వాక్యానికి ఈహాకృతం అనే మాటలు ఇది చెప్తున్నాడు. అంటే కాంక్షతో చేసిన కర్మ అయినా అకర్మ కంటే మంచి సుమా అన్నాడు. ఎందుకంటే వర్త్మనః స్థితిరప్యస్య అకర్మణో నైవ సేత్స్యతి. ఏ కర్మ చెయ్యని వాడికి శరీరయాత్ర కూడా జరగదు కదా అన్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు లౌకిక కర్మ కూడా మనం చేస్తుంది. ఏ పని చేయకుండా ఉన్నవాడికి శరీరయాత్రే జరగదు కదా. అటువంటిప్పుడు కర్మ ఎలాగూ చేయడం శరీరం లక్షణమైనప్పుడు శాస్త్రోక్తమైన సత్కర్మని ఆచరించాలి. అయితే ముక్తి కావాలంటున్నావు గనక కర్మ ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. అసమర్ప్య నిబధ్యంతే. ఈ శ్లోకం అన్నిటికీ సారభూతంగా చెప్తున్నాడండి. అసమర్ప్య నిబధ్యంతే కర్మతేన జనాహ మయి కుర్వీత సతతం కర్మ నాసో అసంగో మదర్పణం. కర్మఫలమును నాకు సమర్పించకుండా చేసేవారు బంధనంలో చిక్కుతారు. ఎవరైతే నాకు అర్పిస్తారో వాళ్ళు ఆశారహితులై నాశః అంటే నా ఆశః అని అర్థం. నాశ అంటే నాశనం అని కాదు ఇక్కడ. నా ఆశః అసంగ నాశో అసంగో మదర్పణం. నాకు అర్పించాలంటే ఆశారహితుడై అనాసక్తుడై నాకు అర్పించాలి. అంతేగాని ఒక ఆవిడ వచ్చి మొత్తం కృష్ణార్పణం అనగానే ఏంటి ఇంత చేసింది కృష్ణుడికి ఇచ్చేయాలండి అని బాధపడింది ఆవిడొచ్చి. అంటే కృష్ణుడికి ఇచ్చేస్తే నాగతే ఏమిటని. ఏం చేస్తావు, నువ్వు చేసింది నీకే ఇస్తే మహాప్రమాదం. నువ్వు ఆజ్యం వేసా అగ్నిహోత్రంలో, ఆయన మళ్ళీ నువ్వు ఒక సురుక్కుతో వేస్తే ఆయన మళ్ళీ గ్లాస్తో ఇచ్చాడు అనుకోండి, నెయ్యి ఏం లాభం. కనుక నువ్వు నెయ్యి వేస్తే నీకు కావలసిన ఐశ్వర్యం ఇవ్వడానికి ఈశ్వరుడు కూడా ఉండాలి, అది తెలుసుకోవాలి. అదే కర్మ ఫలాన్ని ఇవ్వడానికి ఈశ్వరుడు ఉంటాడు ఇక్కడ. నువ్వు ఇచ్చిందే ఇవ్వడం కాదు, నువ్వు ఎందుకు ఇచ్చావు అది ఇవ్వాలి. అందుకే ఈశ్వరుడు అక్కడ కర్మ ఫలప్రదాతగా మనకు గోచరిస్తాడు, అనుగ్రహిస్తున్నాడు కదా. అందుకే నువ్వు ఇచ్చిన దాంట్లో ఎన్ని దోషాలు ఉన్నాయో, శ్రద్ధాలోపం దగ్గర నుంచి ఎన్ని లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నీ అర్పణ భావంతో పోతాయి. అందుకే మనకి చిట్ట చివరికి తత్సద్బ్రహ్మార్పణమస్తు అన్నారు. అయితే అర్పణ ఏం చేయాలో నిన్న చెప్పుకున్నాం. అందుకే ఈయన ముందు 2 మాటలు చెప్పాడు. ఆశారహితుడై అసంగుడై మదర్పణం. నాకు అర్పించినటువంటి వాడు ఆ కర్మ చేత బంధితుడు కాడు. కనుక కర్మ చెయ్యక తప్పని దేహం ఉన్నవాడు మోక్షం కావాలనుకుంటే ఆ కర్మని ఆశారహితుడై అసంగుడై మదర్పణ బుద్ధితో చేసినట్లయితే అతడు బంధితుడు కాడు. కర్మ ఫలాన్ని నాకు సమర్పించకుండా ఎవడు చేస్తున్నాడో అసమర్ప్య, సమర్పించకపోతే నిబధ్యంతే, వాళ్ళు బంధితులు అవుతున్నారు సుమా. అంతే, బంధనం దేనివల్ల ముక్తి దేనివల్ల తెలిసిపోయింది. కనుక కర్మయే ఎప్పుడు బంధనకారి అవుతుంది, ఎప్పుడు మోక్షకారి అవుతుంది, ఇంత స్పష్టంగా చెప్పాడు. మదర్థే యాని కర్మాణి తాని బధ్నంతి నక్వచిత్ సవాసనమిదం కర్మ బధ్నాతి దేహినం బలాత్. ఆ చెప్పిన వాక్యాన్ని మరొక పదజాలంతో మనకు మరింత పట్టడానికి చెప్తున్నాడు. సవాసనం, వాసనలతో చేసిన కర్మ దేహినం అంటే జీవుని బధ్నాతి బంధిస్తున్నది. వాసన సవాసన, వాసన అనగా సంస్కారం. మనకి గత జన్మల సంస్కారం చేత కొన్ని వాసనలు ఉంటాయండి. ఎంత కాదన్నా ఫలశ్రుతి మీద ఆసక్తి ఉంటుంది, తప్పదు. అదే వాసన. ఆ వాసనాసహితమైన కర్మ బంధిస్తుంది సుమా అని చెప్తూ, అసలు కర్మకి అనుబంధం దేనితో అంటే యజ్ఞముతో. ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు, యజ్ఞముతో అనుబంధం. యజ్ఞం అనేది కర్మ లేనిది యజ్ఞం లేదు కదా. యజ్ఞం అనేది ఎలా ఏర్పడింది, నేను సృష్టించాను అని చెప్పాడు ఇక్కడ. కర్మ యొక్క గొప్పతనం యజ్ఞంతో దానికున్న అనుబంధం చేత. కనుక యజ్ఞాన్ని నేను సృష్టించాను. యజ్ఞం ఎందుకు సృష్టించాను అంటే లోకం బద్దెతో అంటే పరిధిలో నడవకపోతే, మర్యాదలతో లేకపోతే దెబ్బతింటుంది సుమా. మర్యాదానాంచ కర్త, రామాయణంలో విన్నాం కదా. ఆ మర్యాదలు, ఇది ధర్మ మర్యాదలు, అది లోక గతి కోసం నేను ఏర్పరిచాను. ఈ గతి మానవుడు సద్గతికి పొందడానికి పనికొచ్చేటువంటి ధర్మగతి. అంతేకాదు ప్రకృతి అంతా కూడాను ఈ యజ్ఞం అనే పద్ధతిలో నడుస్తుంది సుమా. కానీ విశ్వమంతా నడిచే గొప్ప సూత్రం పేరు యజ్ఞం. దీని గురించి ఇంకా రీసెర్చ్ చేసి తెలుసుకోవలసినటువంటి విషయం ఉందండి. యజ్ఞం అనే సూత్రం మీద విశ్వం నడుస్తోందిట. ఇది ఏర్పరిచింది ఎవరు? నేనే. యజ్ఞేన బుజ్జితామేష కామద కల్పవృక్షవత్. కల్పవృక్షం వలె యజ్ఞము అభ్యుదయాన్ని కలిగిస్తుంది సుమా. కామద కోరికలు నెరవేరుస్తుంది సుమా. వర్ణాన్ సృష్ట్వా పదంచాహం స యజ్ఞాస్తాన్ పురా ప్రియా. ఆ యజ్ఞములు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఆచరించడానికి, ఎవరు ఏ పద్ధతిలో ఏ యజ్ఞం ఆచరించాలో దానికి తగ్గ వర్ణములు నేను ఏర్పరిచాను, యజ్ఞములు సృష్టించాను. యజ్ఞముల ద్వారా ప్రతివారు కూడా సురాంశ్చాన్యేన ప్రీణధ్వం సురాస్తే ప్రీణయంతు వహా. ఈ యజ్ఞముల ద్వారా అంటే యజ్ఞరూప కర్మల ద్వారా మానవులైన వారు
దేవతలను తృప్తిపరచాలి. అప్పుడు దేవతలు మానవులను తృప్తిపరుస్తారు. ఈ లభధ్వం పరమం స్థానం అన్యోన్య ప్రీణనాత్, ఒకరినొకరు ప్రీతి చెందించడం వల్ల ఉత్తమమైన స్థానం లభిస్తుందని నేనే చెప్పాను. అందుకే మానవుడైనటువంటి వాడు యజ్ఞము ద్వారానే తరిస్తాడు. యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి ఇష్టాహ దేవాహ ప్రదాస్యంతి భోగాన్ ఇష్టాన్ సుతర్పితాహ, దేవతలు సంతుష్టులై ఆ యజ్ఞములకు తృప్తి చెంది ఇష్టములు ఇస్తారు సుమా. అలాగ దేవతలను తృప్తిపరచకుండా దానికి సంబంధించిన యజ్ఞకర్మలు చెయ్యకుండా ఎవడు తన కోసం సంపాదించుకుంటూ తాను తింటూ బ్రతుకుతాడో వాడిని దొంగ అంటారు సుమా అన్నాడు. దీన్ని బట్టి శాస్త్రశోధితమైన కర్మలకు యజ్ఞములని పేర్లు. యజ్ఞములు చెయ్యకుండా బ్రతికేటువంటి వాడు అంటే శాస్త్రవిహిత కర్మాచరణ చేయనటువంటి వాడు దొంగ. గొప్ప టైటిల్ ఇచ్చారండి ఇక్కడ. తైర్దత్తాంతా నరస్తేభ్యో దత్వా భుంక్తే సతస్కర. ఇదే మాటని భగవద్గీతలో స్థేన ఏవ సహా అని మాట చెప్పాడు ఇక్కడ. అంత గీతావాక్యములే, ఎందుకంటే గీత ఎప్పుడూ ఒకటైనా మళ్ళీ ప్రస్తావన. హుతావశిష్ట భోక్తారో ముక్తాస్యు సర్వపాతకై. ఎందుకంటే నీకు నిష్కామ బుద్ధి కలగాలన్నా, బ్రహ్మమునందు నిష్ట కలగాలన్నా ముందు చిత్తం శుద్ధం కావాలి కదా. చిత్తశుద్ధి లేని వాడికి వేదాంత విద్య శోభిల్లదు. చిత్తశుద్ధికి పాతకాల నాశనం కావాలి. పాతకాల నాశనం కావాలి అంటే హుతావశిష్ట భోక్తార ముక్తాస్యు సర్వపాతకై. హుత అవశిష్ట భోక్తార, యజ్ఞము చెయ్యగా మిగిలినది ఎవరు అనుభవిస్తున్నారో అంటే దేవతలకి సమర్పించగా మిగిలినది, అందుకే ప్రసాదం. దేవతలకి దత్తము చెయ్యగా యజ్ఞశిష్టాశనస్సంతో ముచ్యతే సర్వకిల్బిషై, అదే వాక్యం హుతావశిష్ట భోక్తారో ముక్తాస్యు సర్వపాతకై అని చెప్తున్నారు. యజ్ఞము చేయగా మిగిలిన దాన్ని స్వీకరించువారు సర్వపాతకముల నుంచి ముక్తులవుతారు. అదంత్యేనో మహాపాపా ఆత్మహేతో పచంతి. బోధ పద్ధతి రెండు రకాలుగా ఉంటుందండి. యజ్ఞము చేయగా మిగిలిన తినేవారు సర్వ పాపముల నుంచి బయటపడతారు. తన కోసం తాను వండుకునేవారు మహాపాపాత్ములవుతారు సుమా అన్నాడు ఇక్కడ. అందుకే మనం వండుకోవడం, మన క్యారేజీలు మనం కుక్కుకోవడం, తీసుకెళ్ళడం, తినడం కాకుండా అది దేవతార్పణం చేయాలి. హవ్యం కవ్యం అంటే దేవతలకు సమర్పించడం, పితృదేవతలకు సమర్పించడం, అతీతాభ్యాగతులకు సమర్పించడం అనేది యజ్ఞము. ఈ యజ్ఞరూపమైన కర్మ కోసమే జీవించాలి. అందుకే సంపాదించాలి దేనికి? యజ్ఞం చేయాలి. యజ్ఞం దేనికి? బ్రతుకుతున్నావు కనుక. బ్రతకగలుగుతున్నది దేనికి? ప్రకృతి నీకు సహకరిస్తుంది కనుక. ప్రకృతి నీకు సహకరించడం దేని వల్ల జరుగుతుంది? దేవతల వల్ల కనుక. కనుక దేవతల పట్ల కృతజ్ఞత చెప్పడానికై చేయవలసింది యజ్ఞము. అది నేను ఏర్పరిచాను అని చెప్పాడు ఇక్కడ. అందుకే అదంత్యేనో మహాపాపా ఆత్మహేతో పచంతియే. అదంత్యేనో మహాపాపా, ఎంత అందంగా చెప్పాడు. అదంతి ఆత్మహేతో అంటే తన కోసమే తాను పచంతి వండుకుని అదంతి తింటూ ఉంటాడో, తన కోసం తాను వండుకు తింటూ ఉంటాడో వాడు మహాపాపాత్ముడు సుమా. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. అంటే దీన్ని బట్టి స్వార్థం అనేది కూడదు. 10 మందికి పనికొచ్చేటట్టు జీవించాలనే అద్భుతమైన విషయాన్ని కూడా దీని నుంచి గ్రహించవచ్చు కదా. 10 మంది అంటే నీ చుట్టూ ఉన్న సాటి మానవులే కాదు, ప్రకృతిని నిర్వహిస్తున్న ప్రాకృతిక శక్తులైన దేవతలు కూడా ఇందులో చెప్పిన అంశం అంత ప్రధానమైనది. అందుకే సనాతన జీవితం అంటే యజ్ఞ జీవితం. సనాతన ధర్మం బోధించే జీవితం పేరు యజ్ఞ జీవితం. కనుక హిందువులు అనగా యజ్ఞ జీవనులు, యజ్ఞ జీవనులైన వారు హిందువులు. కనుక నేను యజ్ఞం చేస్తున్నానా లేదా అని ప్రతివాడు ప్రశ్నించుకోవాలండి. నా కోసం నేను సంపాదించుకుంటున్నాను, నేను తింటున్నాను, ఇదే లేదా నేను కాదని నా కుటుంబానికి పెడుతున్నానంటే అది కూడా నీ కోసం తిన్నట్టే. అదేం పెద్ద త్యాగమేం కాదు. నేను సంపాదించిన ఆ పిల్లలకి మనవలకి పెడుతున్నా అంటే అదేం త్యాగం కాదు. అది కూడా ఆత్మహేతో కిందకు వస్తుంది. నీ తాలూకా ఎక్స్టెన్షనే వాళ్ళు. ఇంకోటి తెలుసుకో, ఇంకోటి ఏం కాదు. అహమ్మములు కాదండి ఇక్కడ, వీళ్ళని పోషించడం కాదు. అందుకే నీవు నీ కుటుంబీకులు నీ బంధువులు కాక ఇంకెవరికైనా పెట్టు, అది గొప్ప విషయం ఇక్కడ. అంటే వీళ్ళకి అలుగు పెట్టాలి, అందుకే వాళ్ళకి పెట్టడం మానేశాను నేను కాదు ఇక్కడ. వాళ్ళకి అలుగు పెడతావు పెట్టాలని చెప్పడం ఒక్కొక్క మాటకి ఎంత గొప్ప విశేషమైన అంశం అండి. ఇది లౌకికానికి కూడా అన్వయిస్తే నీ కోసం నువ్వు బ్రతకడం కాదు నాయనా, ఆత్మహేతో స్వార్థ జీవనం కూడదు సుమా, యజ్ఞ జీవనం కావాలి. కానీ యజ్ఞం అంటే త్యాగం. త్యాగే నైకే అమృతత్వ మానసో మాటకి ఇది అండి అర్థం ఇక్కడ. త్యాగబుద్ధి. త్యాగబుద్ధి అంటే విడిచిపెట్టడం కాదు. ఏమిటి విడిచిపెట్టాలో చెప్తున్నాం కదా. ఇదమ్మమ ఇది నాది కాదనే భావమే కదా త్యాగం. అది కర్మలో కూడా కనబడుతుంది. ఆ విధంగా అటువంటి భావంతో చేయాలి సుమా. ఊర్జో భవంతి భూతాని దేవాదన్నస్య సంభవ. యజ్ఞం యొక్క గొప్పతనం చెప్తున్నాడు చూడండి. ఇదేదో విశ్వాసం కాదు, ఇది ఒక విజ్ఞానం. ఈ విజ్ఞానాన్ని గ్రహించవలసింది. ఊర్జో భవంతి దేవభూతాని దేవాదన్నస్య సంభవ. అన్న సంభవములైన రసము వల్ల ప్రాణికోటి ఉద్భవిస్తూ ఉంటుంది. అన్నాద్భవంతి భూతాని, అదే మాట ఇక్కడ చెప్తున్నాడు.
దేవానుగ్రహం చేత అన్నముల సంభవిస్తుంది. దేవానుగ్రహం, దేవాత్ అంటే దేవానుగ్రహం అంటే దేవతల అనుగ్రహం చేత వర్షాదులు లభిస్తాయి. అన్నం వల్ల ప్రాణికోటి ఉద్భవిస్తోంది, పోషింపబడుతుంది. ఈ అన్నం దేనివల్ల లభిస్తుందంటే దేవతల అనుగ్రహం వల్ల లభిస్తుంది. దేవతల అనుగ్రహం యజ్ఞం వల్ల లభిస్తుంది. యజ్ఞం దేనివల్ల లభిస్తుంది? కర్మ వల్ల లభిస్తుంది. కర్మం దేనివల్ల లభిస్తుంది? శాస్త్రం వల్ల లభిస్తుంది. ఇది క్రమం సుమా అని చెప్పండి. ఇక్కడ యజ్ఞేచ్ఛ దేవ సంభూతి తదుత్పత్తిశ్చ వైధత. మళ్ళీ వైధ శబ్దమే వాడుతున్నాడు. బ్రహ్మణో వైధముత్పన్నం కర్మ బ్రహ్మ సముద్భవం. ఆ మాట ఇక్కడ అంటే ఏ కర్మ చెయ్యాలనేది ఎవరు చెప్పారు నీకు? బ్రహ్మనగా ఇక్కడ వేదం అని అర్థం. ఇక్కడ వేదం చెప్పింది. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? మత్తో బ్రహ్మ సముద్భవ. ఎంత రమ్యమైన మాట అండి. కానీ పరమేశ్వరుని నుంచి వేదం ఉద్భవిస్తే వేదం నుంచి ఈ కర్మ చెయ్యు, ఈ కర్మ చెయ్యకు అనే పద్ధతి వచ్చింది. దాన్ని అనుసరించి నువ్వు యజ్ఞాచరణ చేస్తే దేవతలు సంతృప్తి చెందుతారు. దేవతలు సంతోషిస్తే వర్షం కురుస్తుంది. వర్షం వల్ల పుట్టుక, పోషణ, సృష్టిగతి నిర్వహింపబడుతుంది. ఎంత అద్భుతమైన సర్కిల్ చెప్పాడండి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియారామో మోఘపార్థ సజీవతి. భగవద్గీతలో వాక్యం అదే చెప్తున్నాడు. సంస్కృతీనా మహాచక్రం క్రామితవ్యం విచక్షణై సముదా ప్రీణతే భూప ఇంద్రియ క్రీడోధమో జన. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. కన్ఫ్యూజన్ ఎక్కడా లేదు. సంసిద్ధతలోనూ ఉన్నది. ఈ సంస్కృతి చక్రం ఈ విధంగా తిరుగుతున్న సుమా. ఒక్కడు తెలుసుకో, యజ్ఞార్థం కర్మ చేసి జీవించేవాడే సార్థక జీవనుడు. మిగిలినటువంటి వారు ఇంద్రియ లోలురు అంటారు వాళ్ళని. దీన్ని అఘాయురింద్రియారామో అని ఆయన అన్నాడు. ఈయనేం చెప్పారంటే ఇంద్రియ క్రీడ అధమహాజన అన్నాడు. కేవలం తన ఇంద్రియాలను సుఖపెట్టడం కోసం మాత్రమే, తన శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే సంపాదిస్తూ తింటూ ఇదే పరమార్థమని ఎవడు జీవిస్తాడో వాడికి టైటిల్ ఇంద్రియారామ అని. వాడు ఇంద్రియారాముడు. ఆరాముడు అంటే ఆనందించువాడు అని అర్థం. ఇంద్రియములు యందు మాత్రమే ఆనందించువాడు వాడు. ఇంద్రియాలు తప్ప మరొకటి లేదు వాడి దృష్టిలో. కనుక చాలామంది 99% మంది ఈ జీవులే ఉంటారండి భూమి యందు. తినడం, సంపాదించడం, సుఖంగా ఉండడం. యజ్ఞాలు ఎందుకయ్యా, కర్మలు ఎందుకయ్యా? మరింత చక్కగా సంపాదించడం, సంపాదించింది పోకుండా ఉండడం. ఇదే జరుగుతుంది. అవి కూడా దానికే చేస్తున్నాం. కానీ వీళ్ళందరికీ పేరేమిటి? ఇంద్రియారాములు. ఇది తెలుసుకో. అలాగే ఇంద్రియారాములైపోకుండా ఆత్మారాములు కావాలి అంటే ఈ విధమైన యజ్ఞం యొక్క సూత్రాన్ని తెలుసుకోవాలి. కనుక కర్మ యజ్ఞంతో ముడిపడింది గనక యజ్ఞ కర్మ సముద్భవం గనక కర్మ అంత ముఖ్యము. అంటే కర్మని యజ్ఞంతో ముడిపెట్టి యజ్ఞార్థమైన కర్మ ప్రతివారు చేయవలసినదే అన్నదాన్ని ఇక్కడ చూపించారండి. ఇంత అద్భుతమైన వివరణ, ఇంత దివ్యంగా భారతీయ ఋషి మనకి సగుణ బ్రహ్మ అయిన గణపతి బోధగా అందించారు. ఇదే బోధన కృష్ణ పరమాత్మ కూడా అందించాడు. ఈ సైకిల్ గుర్తున్నది కదా. పరమాత్మ నుంచి వేదము, వేదము నుంచి కర్మ, కర్మ నుంచి యజ్ఞము, యజ్ఞము నుంచి దేవతల తృప్తి, దాని నుంచి వర్షం, వర్షం నుంచి జీవుడు, సృష్టి, పోషణ, ఇదంతా జరుగుతుంది. ఇది విశ్వచక్రం తిరుగుతున్నది. ఈ విధంగా నడుస్తున్నది. అయితే వీళ్ళని ఇంద్రియారాములు అన్నారు కదా. ఎవరిని? యజ్ఞములో లేని వాళ్ళు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి ఇహ యః. ఎవరైతే యజ్ఞచక్రాన్ని అనుసరించరో వారు అధములు, పాపజీవనులు వాళ్ళు. అంటే తన కోసం తాను బ్రతికేవాడు, యజ్ఞం లేకుండా జీవించేవాడు పాపజీవనుడు. కనుక మనందరం కూడా హిందువులు అనగానే యజ్ఞజీవనులు అని పేరు పెట్టుకుంటే మన యజ్ఞజీవనులుగా ఉన్నామా లేదా ప్రశ్నించుకోవాలి. యజ్ఞజీవనులుగా లేము అంటే ధర్మంలో లేమని అర్థం. ధర్మంలో లేమంటే పతనం తప్పదు. ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. ఈ యజ్ఞ సంస్కృతి గురించి ఇంత చక్కగా చెప్తూ, ఈ ఆత్మారాములు కొందరు ఉంటారయ్యా, వాళ్ళు తమ యందు తామే ఆనందిస్తూ ఉంటారు. ఇంద్రియారాములు అంటే ఇంద్రియాలు సుఖపెట్టడం మాత్రమే. రెండవది దేవతాప్రీతి కోసం యజ్ఞం చేయవారు. ఇప్పుడు ఆత్మారాములు అంటే తమ యందు తాము ఆనందిస్తారు. బయట విషయాల వల్ల ఆనందించవలసిన అవసరం వాళ్ళకి లేదు. అంతరాత్మని యప్రీత ఆత్మారామ అఖిల ప్రియ ఆత్మతృప్తో నరో యస్యా తస్యార్థో నైవ విద్యతే. ఎవడైతే ఆత్మతృప్తి పొంది ఉంటాడో వాడికి ఇతర విషయములు జోలి పట్టదు సుమా. అందువల్ల సారాంశం ఏంటంటే, హే భూపా, ఓ రాజా, అసక్తతయా భూప కర్తవ్యం కర్మ జంతుభి. కనుక జంతువైన వాడు అంటే పుట్టిన ప్రతివాడు ముక్తి పొందాలంటే ఆసక్తి లేకుండా అనాసక్తంతో కర్తవ్యం అయిన కర్మని చేయాలి సుమా. సక్త అగతి అవాప్నోతి. సక్తుడే చేస్తే సద్గతిని పొందలేడు అని చెప్పి, పరమాం సిద్ధిమాపన్నా పురా రాజర్షయో ద్విజాహ. అందుకే ఇటువంటి స్థితిలో అనాసక్తమైనటువంటి కర్మాచరణ మదర్పణంగా చేయడం సాధ్యం కాదండి అంటావేమో, కానీ రాజర్షులు ఎందరో ఆ మార్గంలో వెళ్ళారు. ఇక్కడ గమనించవలసినది ఒక బోధ అర్జునుడికి.
ఒక బోధ వరేణ్యుడికి, ఇతడు రాజే అతడు రాజే. రాజుకే ఎందుకు బోధ చేశాడండి? ఇది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే విషయలంపటాలకు లాగడానికి కావలసినవన్నీ రాజు దగ్గర ఉంటాయి. అధికారం, సంపద అన్నీ ఉంటాయి. కనుక వాడికి బోధ చేయడంలో అర్థం ఏంటంటే వాడికి చెప్పేస్తే ఇంక మిగిలిన అందరికీ కూడా సరిపోతుంది. అంతకు మించినటువంటి సంపద కానీ, అంతకు మించినటువంటి విషయ లాలసకి తీర్చుకోవడానికి కావాల్సిన అవకాశం కానీ ఇంకెవరికి ఉండదు కదా. కనుక రాజుకు చెప్పాడు అంటే అంత అవకాశం లేని మనకి చక్కగా అన్వయించుకోవచ్చు. అంటే పాడైపోవడానికి అవకాశం ఉన్నవాడికి గట్టిగా చెప్పాలి. వాడికి గట్టిగా చెప్తే అంత అవకాశం లేదు కనుక మనం హాయిగానే ఉండొచ్చు. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. సంపద ఉంది, అధికారం ఉంది, భయం కావలసినంత ఉంది, ఇన్ని వాడికి ఉంటాయి కనుక నిజానికి కర్మలంపటుల్లో అతి తప్పనిసరి అయిన ఎక్కువ కర్మలంపటత్వం రాజుకి ఉంటుందండి. ఎందుకంటే మనము మన కుటుంబమే, రాజుకి దేశం, రాజ్యం, ప్రపంచం, దానితో వచ్చే కీర్తి, దాని నుంచి వచ్చే సంపద, దానివల్ల వచ్చే భయం. కనుక విషయం వల్ల కలగవలసిన అన్ని రకాలైనటువంటి సుఖము, భయము ఇవన్నీ కూడా ఆ రాజా అనే శబ్దం దగ్గర ఉంటాయి కనుక వాడికి చెప్పేస్తే విషయలంపుటలందరికీ చెప్పేసినట్లే. అందుకు రాజుకు ఉపదేశించడంలో ఉన్న విషయం ఇది. అలా చెప్పిన గీతలు మిగిలిపోయాయి మనకు. చూడండి ఇక్కడ, అక్కడ అది, ఇక్కడిది. అయితే రాజైన వాడు ఎక్కువ కర్మ చేయాలి, వాడికి పారిపోవడానికి వీలు లేదు. కనుక నా వైరాగ్యం కలిగింది కనుక నేను పారిపోతాను, ఇంట్లో భార్య పడుకున్నప్పుడు పిల్లాడు నిద్రపోతున్నప్పుడు పారిపోయి వెళ్ళిపోతాను అంటే వాడు ప్రపంచాన్ని ముంచుతాడు. తెలుసుకోండి ఇక్కడ, అది గ్రహించవలసింది. అందుకే ఇది ఏంటయ్యా నెత్తురు కొడుతున్నాడు ఎందుకు, యుద్ధం మానేసి హాయిగా సన్యాసం పుచ్చుకుంటే బెటర్ ఏమో అంటే ఓరు మూర్ఖుడా నపుంసకుల్లో మాట్లాడకని తిట్టాడు కృష్ణుడు. అలా తిట్టి మందలించేవాడు లేకపోతే ప్రతివాడు వాడికి వాడే బుద్ధుడు అనుకుంటాడండి. ఇది ప్రమాదం వస్తుంది, గమనించుకోవాల్సిన అంశం. అందుకే అక్కడున్న సూత్రాన్ని మనం పట్టుకోవాలి ఆ విషయం. అందుకే వాడికి ఎందుకు చెప్పాలంటే నీ కర్మ నువ్వు చెయ్యాలి. లేదు వైరాగ్యం కలిగింది, అవునా అయితే వైరాగ్యంతో చేయి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. కర్మ మానేయక్కలే, వైరాగ్యంతో చేయి, అనాసక్త యోగంతో చేయి. నా వల్ల కాదంటావా, ఎవరు చేయగలరండి అలాగా? అలా అనుకో, ఎవరు చేయగలరండి అనుకో. నువ్వు చెయ్యలేవేమో కానీ చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు మహానుభావులు. ముందు ఆదర్శం చెప్పాలి, సిద్ధాంతం చెప్పడం కాదు, దృష్టాంతం చెప్పాలి కదా. సిద్ధాంతానికి దృష్టాంతం అని చెప్పాలి కదా. అందుకే పరమాం సిద్ధిమాపన్నా పురా రాజర్షయో ద్విజా. రాజర్షులు ఎందరో ఉన్నారయ్యా, వాళ్ళు చేశారు కర్మ. ఎందుకు చేశారు? వాళ్ళకి నిజానికి ఆ కర్మ వల్ల పొందవలసినది ఏది లేకపోయినా చేశారు. బ్రహ్మనిష్ఠులైపోయారు వాళ్ళు. నీకు బ్రహ్మనిష్ఠ కావాలి అంటేనే నిష్కామంగా, అనాసక్తంగా, మదర్పణంగా చేయమన్నాను. బ్రహ్మనిష్ఠులైపోయిన వాళ్ళు కూడా కర్మ చేశారు తెలుసా నీకు? ఎందుకంటే కర్మ చేస్తే మళ్ళీ బంధితుడిని అయిపోతానంటే బ్రహ్మనిష్ఠ ఉన్నట్ట. అయినా వాళ్ళు కర్మలు ఎలా ఆచరించారు, ఎందుకు ఆచరించారంటే సంగ్రహాయ హి లోకానాం తాదృశం కర్మచారభేత్. లోక సంగ్రహం కోసం, అంటే లోక కళ్యాణార్థం, లోకానికి ఒక ఆదర్శం చెప్పడం కోసమై వాళ్లకు కర్మ వల్ల పొందవలసిన ఏ ప్రయోజనము లేకపోయినా కర్మను ఆచరించారు. ఇక్కడ మనం గమనించవలసింది, కర్మ వల్ల ప్రయోజనములు లౌకికంగా ఆలోచిస్తే ఇష్టసిద్ధి, అనిష్ట పరిహారం, ఇది లౌకిక ప్రయోజనం. మరొక ప్రయోజనం, ఉత్తమ ప్రయోజనం పాపనాశనం. కనుక మొదటి రెండిటికంటే మూడవ ప్రయోజనం ఇంకా గొప్పదిట. కానీ చాలామంది మొదటి రెండింటి కోసం చేస్తారు, కానీ పాపనాశనార్థం కర్మ చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. మనం వినాయక చవితి చేసాం దేనికి? విఘ్నాలు పోగొడతట. అంతేగాని నా చిత్తంలో ఉన్న పాపాలు పోవాలని సంకల్పంతో ఒక్కసారిని చేసామా? కానీ సంకల్పంలో మాత్రం అంటాం. మమపాత్త దురితక్షయార్థం అనని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇవాళ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం రెండూ అన్నాం, కానీ రెండూ మనసులో లేవు. ఉన్నమాట చెప్పుకోవాలి. ఆ చివరికి చెప్తారే ధర్మార్థ కామోక్ష, మోక్ష వదిలేండి, ధర్మమా పోని ఉండనియండి, అర్థకామ తీపి, అర్థకామ అది సిద్ధి, ఇతోదికి ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సకుటుంబస్య క్షేమస్థైర్య అభయ విజయ ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. ఇవి నచ్చినంత తీయగా మనకి మమ ఉపాత్త దురితక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం నచ్చిందా చెప్పండి ఇక్కడ. అందుకే కర్మకి మనం ఆశించే గొప్ప ప్రయోజనం ఇష్టసిద్ధి, అనిష్ట పరిహారం. ఇది ప్రతివాడికి ఇష్టం. తర్వాత అసలు పాప పరిహారార్థం. మూడవది చెయ్యాలి గనక చేస్తున్నాను. నాలుగవది చెయ్యాలి గనక చేస్తున్నాను. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. ఆ స్థితి క్రమంగా చిత్తశుద్ధినిస్తుంది. ఏ స్థితి? చెయ్యాలి గనక చేస్తున్నాను, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను. ఈ చెయ్యాలి గనక చేయడం రెండు విధాలండి. ఏదో చెయ్యాలి గనక చేస్తున్నానులేండి అని కొందరు చేస్తారు, అలా కాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. చేయమన్నారు కనుక చేశారు, కానీ సంధ్యాదనం పెద్ద ఆసక్తి లేదన్నట్టు. అలాంటి ఇక్కడ చెయ్యాలి కనుక చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే నీకు ఎలాగో ప్రయోజనాపేక్ష లేదు కనుక దాని అర్థం తెలుసుకో, దాని భావం తెలుసుకో, దాని యందు ఆనందించు, ఆనందిస్తూ చెయ్యు.
అది అంటే జ్ఞాత్వా కుర్వీత కర్మ అని అంటే అర్థం అది. అదే చేయాలి కనుక చేసి అంటే ప్రయోజనం లేని వాడు చేసే పరుగులా ఉంటుందని. వాలంటీర్ జాబులు ఉంటాయి, వాడు మనసు పెట్టాడు, ఇదో ప్రమాదకరం. అందుకే ఈ మాటలు చాలా జాగ్రత్త, పదునుగా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకు పైగా వాడికి ఫలాపేక్ష లేదు, అహంకారం లేదు, కనుక పని మీదే ఫోకస్ ఉంటుంది. అది తెలుసుకోవాల్సింది. ఎంత రమ్యమైన విషయం అండి అది. మీరు ఏ పనికి అన్వయించుకున్నవాడు ఎంత బాగా చేయగలడో ఆలోచించండి ఇక్కడ. అందుకే కర్మం ఇక స్థితికి పొందిపోయిన వాడు ఉన్నాడే, వాడు అనాసక్తంగా చెయ్యాలి, ఈశ్వరార్పణ బుద్ధ చేయాలని కూడా వాడికి ఉండదు. స్థితికి వెళ్ళిపోయాడు, అయినా చేస్తాడు వాడు సుమా. ఎందుకంటే వాడు రాజ్యం అనేది పాలన చేస్తున్నప్పుడు వాడెవడు రాజు. రాజు అయినప్పుడు వాడు ధర్మాన్ని అనుసరించి లోకక్షేమం కోసం ధర్మాన్ని చేస్తాడు. ఆయన రాజు అయినప్పుడు అంటే అతడు రాజు కనుక అతనికి చెప్పారు, ఇది ప్రతి వారికి అన్వయిస్తుంది, నువ్వేమిటో దానికి తగ్గ ధర్మాన్ని చేయి. నువ్వు ఏమిటో అంటే నువ్వు ఏవేవో బాధ్యతలు పెంచేసుకుని ఇంక చెయ్యక తప్పదు కదండి అంటే అలాగా, అది నీకు విధ. అక్కడ విధి అనేది వచ్చింది. ఇక్కడ చేయవలసిన పని చేయకుండా ఏవో లోనిపోని లంపటాలు పెంచుకుని దానికోసం ఊరువాడా తిరుగుతూ మరి ఏం చేస్తానండి, కర్మ చేయమని చెప్పారు కదండి, ఈ కర్మ చేయమని చెప్పారా? శాస్త్రం నీకు విధించింది ఏదో, గృహస్థుగా, బ్రహ్మచారిగా, వానప్రస్థుగా, సన్యాసిగా నువ్వు ఏ ఆశ్రమంలో ఉన్నావో అది, అలాగే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి, దానికి తగ్గ, అందుకే స్వధర్మం అనేది అక్కడికి వస్తుంది. వైధి అన్నప్పుడు స్వధర్మం. ఈ స్వధర్మం అనేది చాలా ప్రధానం. ఈ స్వధర్మాచరణ నీకు మోక్షకాంక్ష కలిగితే అనాసక్తంగా చేయి. ముక్తుడు అయిపోయినప్పుడు కూడా జీవించి ఉంటే లోక సంగ్రహం కోసం చేస్తావు. లోక సంగ్రహార్థం సంగ్రహాయ హి లోకానాం తాదృశం కర్మచార భేత్. ఎందుకు చెయ్యాలి అంటే గొప్ప జ్ఞాని అయిపోయిన వాడికి లోకంలో వాడు గొప్పవాడనే ఒక అభిప్రాయం ఉంటుంది కదా. కానీ గొప్పవాడు ఏం చేస్తే దాన్ని అందరూ ఫాలో అవుతారు కనుక, నీకు అవసరం లేకపోయినా నిన్ను ఫాలో అవ్వడానికి 100 మంది ఉన్నారు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దీనికి మనం అనేక మనకు ఉదాహరణ చెప్పుకున్నాం. ఒకప్పుడు భగవద్గీత కూడా 700 శ్లోకాల గురించి కొన్ని రోజులు చెప్పుకుని భాగ్యం లభించినప్పుడు చెప్పిన ఉదాహరణ ఇక్కడ గుర్తుకొస్తుంది. గురువుగారు శిష్యులతో గంగా స్నానానికి వెళ్ళారు. ఆ స్నానం చేసినప్పుడు పొరపాటున వెనకాల భాగం ఆ కుచ్చులు బయటపడిపోయాయి. ఆయనకు అది తెలియలేదు, ముందే చూస్తున్నాడు. శిష్యులందరూ వాళ్ళు వేసుకుని కుచ్చులు కూడా తీసేసేట వెనక్కి. ఎందుకంటే అలాగా స్నానం చేసినప్పుడు వెనకాల పెట్టుకున్నటువంటి దోపుకున్న కుచ్చులు తీసేయాలేమో అనుకున్నారు. పాప ఆయన పొరపాటున వచ్చింది. అంటే ఫాలోయింగ్ అలా ఉంటుందండి, ఏం చేస్తాం, ఆయన ఏం చేస్తే చేస్తారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడడం కూడా జాగ్రత్తగా చేసుకున్నాడు. అంటే ఆయనకు అక్కర్లేదు, వాళ్ళ కోసం చేయక తప్పదండి, ఏం చేస్తాం. అందుకే ఎప్పుడూ కూడా గొప్పవాడైన వాడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి సుమా. శ్రేయాన్ యత్ కురుతే కర్మ తత్కరోత అఖిలో జన మనుతే యత్ ప్రమాణం సతదేవానుసరత్యసవు. సదేవ అనుసరత్యసవు. అతడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటాడో, అతడు దేన్ని ఆచరిస్తాడో దాన్నే ఇతరులు ప్రమాణంగా తీసుకుంటారు, ఆచరిస్తారు, అనుసరిస్తారు, ఆచరిస్తారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాటకొస్తే నేను ఇప్పుడు అవతరించి ఎన్ని పనులు చేశాను, ఇవాళ నీతో డిస్కషన్ పెట్టుకున్నాను, కానీ ఇప్పటి వరకు నేను ఎన్ని పనులు చేశాను అంటున్నాడు. ఎవరు? గణపతి. ఎన్ని పనులు చేశానయ్యా, ఇక్కడ పరాశర మహర్షాశ్రమంలో పుట్టిన దగ్గర నుంచి ఎన్ని పనులు చేశాను. వీళ్ళందరికీ యజ్ఞయాగాదులు అంటే ఏమిటో నేర్పాను, శాస్త్రాలు బోధించాను, తర్వాత అసుర సంహారం చేశాను, దానికి ప్రణాళికలు వేశాను, ఇన్ని చేశాను. ఇవి నాకు అవసరం అంటావా అని అడిగాడండి ఇక్కడ. అరే, బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు లోకశ్రేయస్సు కోసం చేస్తాడని చెప్పాను. బ్రహ్మమే నేను కూడా చేశాను తెలుసుకో అన్నాడు ఇక్కడ. ఈ విషయంలో గొప్ప రహస్యం ఇదే. కృష్ణ పరమాత్మ చెప్పినది కూడా, విష్టపే మే నసాధ్యోస్తి కశ్చిదర్థో నరాధిప. ఎవడైనా ఒక పని చేసేది ఏదో సాధించడానికి చేస్తాడు. నాకు సాధించాల్సిందే లేదు, నాకు సాధ్యం అనేదే అంటే అసాధ్యం అనేది లేదు, సాధించాల్సింది లేదు, సాధించలేనిది లేదు, రెండున్నాయి. నాకు ఏదో సాధించాలి అనేది లేదు, నాకు సాధ్యం కాదు అనేది లేదు. అటువంటి స్థితి నాది. అనాలబ్ధశ్చ లబ్ధవ్య కుర్వే కర్మ తథాపి అహం. అయినా నేను చేస్తున్నాను కదా. అటువంటప్పుడు మిగిలిన వాళ్ళు చెయ్యాలి అని వేరే చెప్పాలా? ఎందుకంటే జీవుడు పాప సంస్కారాలతో ఉంటాడు కనుక పాపం పోగొట్టుకోవడానికి కర్మ చేయాలి ఎలాగోను. అందుకు లేదా ముక్తి కావాలంటే అనాసక్తంగా అర్పణంగా చేయాలి. అసలు నేనే చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు చెయ్యాలని వేరే చెప్పవలసిన అవసరం ఉన్నదా? ఇక్కడ గమనించవలసినది, నేనే చేస్తున్నప్పుడు అంటే భగవంతుడు అవతరించి చేసే పనులను చాలామంది అర్థం చెప్తూ ఉంటారు. అంటే కృష్ణుడిగా ఆయన వచ్చి అన్ని పనులు చేశాడంటే ఆయనకి ఏం అవసరం? ఆయన పార్థసారథిగా నియమించాడు కనుక ఆ రాత్రి యుద్ధం ఆగినప్పుడు ఆ గుర్రాలు తీసుకొచ్చి తానే కడిగి, ఎలా కడిగాడంటే నోట్లో ఆ కొరడ అలా పెట్టుకుని ఆ గోళ్లతో గీకుతున్నట్టు అలా చేస్తే వాడికి ఉత్సాహం వస్తుంది, వాడు తుడుస్తున్నట్టు గుర్రాలని. అరే, జగత్తుని నడిపేవాడు ప్రతివారు కూడా ఆయన పాదాల మీద పడి స్వామి నువ్వే శరణు అన్నటువంటి వాడు గుర్రాలు సేవించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆ పని నాది కదా, రథం పని అంతా తీసుకున్నానని చేశాడు. చూడండి ఇక్కడ ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందండి.
కాస్త ఆ పని మానేసి కూర్చొని అహం బ్రహ్మాస్మి అనుకోవచ్చు కదా అని ఆయన అంటే, నాకు అనుకోవాల్సిన అవసరం ఏముంది, నేనే బ్రహ్మం అంటాడు ఇక్కడ. మరి చేసాడా లేదా ఆ పని? అలాగే రాముడు కానీ కృష్ణుడు కానీ వీళ్ళందరూ ఎలా చేశారు అంటే జనకాదుల వలె కాదు. జనకాదులు బ్రహ్మనిష్ఠులై రాజులై ఉంటూ దేనికి అంటకుండానే లోక సంగ్రహార్థం చేశారు. మరి నేను చేశాను అంటే లోక సంగ్రహార్థం కూడా చేయవలసిన అవసరం లేదు దానికి, అయినా చేశాను అని చెప్తున్నప్పుడు అవతార పురుషుడిగా ఆయన చేశాడు. గణపతి కూడా అవతారాలు ఎత్తాడు, బోల్డ్ అవతారాలు, కానీ అవతారములుగా నేను చేసినవి ఇవి అని చెప్పాడు ఆయన. ఇదే కాకుండా మరొక అర్థం ఉన్నదండి, ఇది అది తెలుసుకోవాల్సిన ప్రధాన అర్థం. నేను చేశాను కదా అంటే అర్థం ఏంటంటే బ్రహ్మము పరమేశ్వరుడిగా సృష్టి స్థితిలయలనే కర్మ చేస్తున్నాడు కదా, అది తెలుసుకోవాలి ఇక్కడ, అది అన్వయించుకోవాల్సినది. కానీ నేను కూడా చేస్తున్నాను కదా అంటే నేను సృష్టి స్థితిలో చేయకపోతే నాకేం నష్టం, అది ఆలోచించవలసింది. ఇవన్నీ సృష్టిని నడుపుతున్నాడే లేదా? ఒక ఆయన అన్నాడు, అప్పుడెప్పుడో శివుడు విషం మింగాడు, ఇంక ఎప్పుడో గంగనెత్తాడు, ఇప్పుడు ఏం చేస్తున్నాడండి అని. ఇప్పుడు నీ చేతి ఇలా మాట్లాడిస్తున్నాడు ఆయన అని చెప్పాము. ఆయన పని అదే, జగత్తుని నడపడమే ఆయన పని అండి ఇక్కడ. కనుక ఇంత పని ఆయన చేస్తున్నాడు. నువ్వు ఒక్క పని చేస్తేనే లంపటం అయిపోతానంటున్నావే, భయపడిపోతున్నావే. ఇంత లంపటం పెట్టుకున్నాడు ఆయన ప్రపంచాన్ని. ఎలా చేస్తున్నాడు ఆయన, ఎలా చేస్తున్నాడో ఫాలో అవ్వు, నువ్వు ఆయన అయిపోతావు. ఇదే రహస్యం అండి. వాళ్ళు ఇంత ప్రారంభంలోనే అది చెప్పాం. ఆయన ఎలా సమత్వంతో చేస్తున్నాడో, ఎలా అభేద దృష్టితో చేస్తున్నాడో, ఎలా కౌశలంతో చేస్తున్నాడో అది నువ్వు ప్రాక్టీస్ చేయగలిగితే ఆయన్ను ఫాలో అవుతావు, ఆయన అవుతావు. ఆయన ఎలా చేస్తున్నాడు, ఏది తనకు అక్కర్లేదు, అయినా చేస్తున్నాడు. ఆయనకు కావాలా ఏంటి, చేస్తున్నాడు. ఇది ఆయన ఎలా చేస్తున్నాడు అది చూడు. అందుకే నకుర్వేహం యదా కర్మ స్వతంత్రోల స్వభావత కరిష్యంతి మమ ధ్యానం సర్వే వర్ణా మహామతే. ఇది తెలుసుకో. నేను కర్మాచరణ మానేసి సోమరిని ఉంటే నన్ను ధ్యానించేవాళ్ళు, నన్ను అనుసరించేవాళ్ళు కూడా ఆ మార్గంలోనికే వెళ్ళుదురు. కనుక వాళ్ళందరినీ పతనం చేసిన వాడిని అవుతాను సుమా నేను. అది ఏ సంప్రదాయం అంటేనే కర్మ. భవిష్యంతి తతో లోక ఉచ్ఛిన్నాహ సంప్రదాయన, సంప్రదాయం నుంచి వాళ్ళు విచ్ఛిత్తి పొందిపోతారు. అందుకు నేను చేస్తాను అంటున్నాడు ఇక్కడ. కానీ భగవంతుడు ప్రపంచం అనే కర్మను ఎలా చేస్తాడో పరిశీలించాలండి, అది తెలుసుకోవాల్సినది. ఎన్ని చేస్తున్నాడు, ఒక్కసారి టైం తప్పాడా, ఎంత పంక్చువల్ అండి. ఎక్కడైనా కపటం ఉందా ఆయన పనిలో? ఒకటి ఒప్పుకొని ఇంకోటి చేస్తున్నాడా? సూర్యుడు ఫలానా ఋతువులో ఫలానా కాలంలో వస్తాడంటే వస్తున్నాడు. ఏది ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. ఎవరి కోసం? కర్మలు అనుభవించవలసిన జీవులు కొట్టుమిట్టాడుతున్నారు కనుక వారికి తగ్గ అనుభవం ఇచ్చి వాళ్ళని తరింపజేయడం కోసం ఇంత జగద్రచన చేస్తూనే ఉన్నాడు. ఆ చేస్తున్నప్పుడు దేనికి అంటకుండా, దీనివల్ల ఆయనకు ప్రయోజనము లేదు, అసాధ్యం లేదు, సాధ్యం తెచ్చుకోవడానికి చేయవలసిన పని లేదు. అలా ఎలా చేస్తున్నాడు. అందుకే యోగి అయినవాడు ఆయన్ని అనుసరించాలి అంటే భక్తుడు ఎప్పుడు భగవంతుణ్ణే అనుసరిస్తాడు, అంతే కదా. ఏది ఎప్పుడు ధ్యానిస్తామో వాడినే ఫాలో అవుతాం, అవునా లేదండి? మీరు గొప్ప క్రికెట్ స్టార్ని ఆరాధించారు అంటే అతనిలా అవ్వాలని ట్రై చేస్తున్నారు. కానీ ఈశ్వరుని ఆరాధిస్తున్నా అంటే ఆయనలా అవ్వాలని ట్రై చేయాలి. ఆయనలా అవ్వాలి అంటే అదే యోగం, మరొకటి కాదు. ఆయన ఎలాగ ఈ జగత్తుని అవసరం లేకపోయినా ఆ మహానుభావుడు అంటకుండా ఎలా నిర్వహిస్తున్నాడో, నువ్వు ఈ కర్మలో పడ్డావు గనక అంటకుండా ఆ కర్మని చక్కగా నిర్వహించు, అనాసక్తుడివి నిర్వహించు, సమబుద్ధితో నిర్వహించు, కౌశలముతో నిర్వహించు, అభేద బుద్ధితో నిర్వహించు. అది కనుక నేనే చేస్తున్నాను కదా అని చెప్పడంలో ఇది ఈ ఆంతర్యాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కామినోహి సదా కామై అజ్ఞానాత్ కర్మకారిణ లోకానాం సంగ్రహాయై తత్ విద్వాన్ కుర్యాదసక్తధీహి. ప్రతి శ్లోకం చెప్తున్నా అనుకున్నారు కానీ ఎన్ని వదిలేశానో నాకు తెలుసు, కానీ సారభూత శ్లోకంలే చెప్పుకుంటున్నాం. ఈ శ్లోకం ఒకటి అద్భుతం అండి. కామినోహి సదా కామై అజ్ఞానాత్ కర్మకారిణ. కాముకులు అంటే కోరికలతో కర్మలు చేసేవారు అజ్ఞానం చేత అనేక కోరికలతో కర్మలు చేస్తారు. ఏ కోరిక లేకుండా అవే కర్మలని లోక సంగ్రహం కోసం అనాసక్తుడైన యోగి చేస్తాడు. ఇది చెప్తున్నారు ఇక్కడ. అవే కర్మలు లంపటులైన వాళ్ళు కోరికల కోసం చేస్తారు, అవే కర్మలు అనాసక్త బుద్ధితో చేస్తూ ఉంటారు. ఎవరు? రాజర్షులైన మహానుభావులు సుమా, అది తెలుసుకో. కనుక ఎట్టి పరిస్థితుల్లో కర్మలు మానేస్తాను అనరాదు సుమా అని చెప్తూ, అయితే అవిద్యాగుణ సాచివ్యాత్ కుర్వన్ కర్మాణ్యతంద్రిత అహంకారాత్ భిన్న బుద్ధి అహంకర్తేతి యో బ్రవీత్. అవిద్యాగుణ సాచివ్యం, మంచి సంస్కృత శబ్దాలండి ఇక్కడ. అవిద్యాగుణ సాంగత్యం చేత ఈ కర్మ నేను చేస్తున్నానని అహంకారం వస్తుంది, వాడు బంధితుడవుతాడు సుమా. అందుకే నిజంగా నీ ముక్తి కావాలి అంటే కర్మని మానేస్తాననకు. నొక్కి చెప్తున్నాడు, నిత్యం నైమిత్తికం తస్మాన్ మయి కర్మార్పయేద్ బుధ.
నీకు నిజంగా ముక్తి కావాలి, అసలు సుఖదుఖాలు ఏ వచ్చినా పట్టబోని ద్వంద్వ అతీత భావంగాని ఉంటే కామ్యకర్మలు మాని. కోరుకుంటే మాత్రం కామ్యకర్మలు చేసుకోవచ్చండి. నువ్వు ఒకటి కోరుకుంటున్నప్పుడు ఇంకొకటి అన్వయించకు. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇది తెలియక, అందుకే లక్ష్యశుద్ధి అని ఒక మాట ముందన్నా. మోక్షం కావాలి అనుకున్నప్పుడు ఇది ప్రొసీజర్ అది. అంతేగాని దైవానుగ్రహం కావాలి, దానివల్ల ఇంకా సుఖంగా ఉండాలి, నేను బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అనుకుంటే ఈ క్లాస్ దానికి కాదు. దానికి కావాల్సింటే గణపతి నిన్నేం చెప్పేవాడు చెప్పాం కదా, స్వామి నేను ఇంకా రాజ్యపాలన చేయాలంటే, నా ఆయుష్ ఎక్స్టెండ్ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఫలానా మృత్యుంజయ మంత్రం జపించడానా 1000 మార్లు అని చెప్తాడు ఆయన. ప్రశ్న బట్టి సమాధానం. ఈ ప్రశ్న మోక్షం కోసం అంటున్నారు కనుక, మోక్షం కావాలంటే, మోక్షం అంటే పరమాత్మ ప్రాప్తి, నీకు పరమాత్మయే కావాలంటే మాత్రం ఇంతకు తప్ప మరొక కోర్సు లేదండి, తెలుసుకోండి ఇక్కడ. లేదంటే నేను భక్తుడిని, పరమాత్మ కావాలి కానీ ఇది నచ్చదు అంటే పరమాత్మ అక్కర్లేదని నీకు అర్థం. పరమాత్మయే కావాలంటే మాత్రం ఇది కోర్సు. పరమాత్మ కావాలనుకునేవాడు ప్రవృత్తి మార్గంలో ఉంటే వాడు నిత్యం నైమిత్తికం తస్మాన్ మయి కర్మార్పయేద్ బుధ. ఇంకా కామ్యకర్మల జోలికి వెళ్లకుండా నిత్య నైమిత్తిక కర్మలు మానరాదు. నిత్యకర్మలు నైమిత్తిక కర్మలు అనేకమాలు చెప్పుకున్నాం కనుక ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. త్యక్వాహం మమతా బుద్ధిం పరాంగతి మవాప్నుయాత్. కనుక సారాంశముగా వరేణ్య, నిత్య నైమిత్తిక కర్మలని అహం మమతా బుద్ధిం త్యక్వా, అహం మమ అనే భావం విడిచిపెట్టి నాకు అర్పించేవాడు పరమగతిని పొందుతాడు. అంతేకాదు అనీర్ష్యంతో భక్తిమంతో, ఈ శ్లోకము చాలా అందమైన శ్లోకాల్లో ఒకటి. అనీర్ష్యంతో భక్తిమంతో ఏ మయోక్తమిదం శుభం అనుతిష్టంతి ఏ సర్వే ముక్తాస్తే కిల కర్మభిః. ఎవడు ఈర్ష్యలేనివాడై భక్తి కలవాడై నేను చెప్పిన ఈ మార్గమును అనుసరిస్తారో వారు సమస్త కర్మల నుంచి విడిపడతారు. ఈ మార్గాన్ని అంటే కర్మాచరణలో ఉన్నవాడికి ఈర్ష్య ఉండరాదండి. చాలా గొప్ప విషయం. ఈర్ష్య అనేది పోలిక వల్ల ఏర్పడుతుంది, ఇంకొకటితో పోలిక వల్ల ఏర్పడుతుంది. మామూలు ఉపాసన మార్గంలో కూడా ఇవి కనబడుతూ ఉంటాయండి. ఉపాసన మార్గంలో ఉన్న వాడు ఎక్కువ, నేను ఎక్కువ, వాడిదేమిటి ఉదాహరణలు చెప్పకల్లా ఎవరికి వాళ్ళకే తెలుసు. ఈర్ష్యతోన భగవంతుడిని ఆరాధిస్తారు, ఈర్ష్యతోన కర్మలు చేస్తారు. వాడు ఆ యజ్ఞం చేశాడా నేను చేస్తాను. అలాంటి ఉదాహరణలు ఒకటైనా చెప్పగలరా అంటే దుర్యోధనుడు. రాజసూయాగం చేశాడు ఎవరు? ధర్మరాజు. ఎందుకు చేశాడు? అఖండ భూమండల చక్రవర్తి అవ్వాలని చేయలేదు పాపం. నారదుల వారు వచ్చి ఆ మధ్య నేను వెళ్ళినప్పుడు స్వర్గంలో ఉన్నటువంటి హరిశ్చంద్రుడి గురించి చెప్తూ, మీ నాన్నగారు పాండురాజు యమధర్మ సభలో నాకు కలిసి కోరుకున్నారయ్యా మా అబ్బాయిని రాష్ట్రయాగం చేయమని కోరుకున్నారు అంటే పిత్రాజ్ఞం చేశారండి మహానుభావుడు. ఇక్కడ అది కృష్ణుని దగ్గర పెడుకు చేశాడు మహానుభావుడు. అక్కడే తెలిసిపోతుంది కర్మ యోగం అంటే ఏమిటో. అతను రాజసూయాగం చేస్తే నేను చేసేస్తాను అన్నాను మొదలుపెట్టాడు ఆవిడ దుర్యోధనుడు. చేస్తే ఏం చెప్పారు అక్కడ, నాయన ఒకరు రాజసూయాగం చేసాక మళ్ళీ వాళ్ళు బ్రతుకుండగా ఇంకోటి చేయడానికి వీలు లేదు కనుక అలాంటిది ఇంకేదైనా చేస్తాను చెప్పండి అన్నాడు. అంటే నారాయణ యాగం చేయన్నాడు. ఏం చేశాడు? ఆయన మైసబుంది కనుక నేను ఒక సభ, ఆయన యాగం చేశారు నేను యాగం. ఇలాంటి పోటీ యాగాలు ఉంటాయే. కానీ కర్మల్లో ఈర్ష్య అనేది పతన హేతువు అవుతుంది. ఈర్ష్యలతో కర్మ చేయరాదు. ఈర్ష్య ఎప్పుడు వస్తుంది? ఇంకొకటితో పోల్చి చూసినప్పుడు. అసలు రెండో వస్తువే లేదు, ఒకే బ్రహ్మమని దాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు మరొక వస్తువుతో పోల్చుకుంటే ద్వైత భావం పంతి పెరుగుతుంది కదా, అందుకే అది కూడదు అని చెప్తున్నాడు. ఇది కర్మాచరణలు ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యమైనది. అది పోవాలి అంటే ఇంకోటి పెట్టుకో, భక్తిమంత, అది పెట్టుకో. అంటే నా యందు ప్రేమ కలిగి నన్నే పట్టుకుంటే ఈర్ష్యాదులు లేవుగా. ఎప్పుడు తెలుసుకోవాల్సింది అదే. గురువుగారు ఒక మంత్రం చెప్తారు, మనం జపం చేసుకుంటూ ఉంటాం, పక్క నుంచి ఇంకోటి ఎవడొస్తాడు, ఏమిటి మీ గురువుగారు ఇది చెప్పారా, అది చెప్పలేదా, అయితే తెలుసుకోవాలి సార్, అడిగి చూడు ఆయన్ని, ఆయన కాదంటే నా దగ్గరికి రా, తర్వాత మాట. ఇది ఏం జరుగుతుంది అంటే, ఓహో నాకంటే వాడు గొప్ప అనమాట అంటే వెంటనే మనం చేస్తున్న దాని మీద మనకి నమ్మకం పోతుంది. ఇది పూర్ణం కాదేమో అనేటువంటి భ్రాంతి కలుగుతుంది కదా. కనుకనే ఇవన్నీ కూడా ఇబ్బంది పెడతాయండి. అందుకే శాస్త్రోక్తమైన కర్మ గురుముఖత గ్రహించినది అనిష్యంతో భక్తిమంతో ఏ మయోక్తమిదం శుభం, నేను చెప్పిన శుభకరమైన మార్గాన్ని ఈర్ష్య విడిచిపెట్టి భక్తివంతుడై అనుతిష్టంత ఏ సర్వే, ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకర్మల నుంచి ముక్తుడైపోతాడు. అందుకే కర్మతో కర్మల నుంచి బయటపడే మార్గం చెప్పేశారండి ఇక్కడ. ఎందుకంటే కర్మఫలాన్ని అనుభవిస్తూ కర్మ చేయడానికి అనువైన దేహంలో కూర్చున్న మనం కర్మల వల్ల మోక్షం రాదు మోక్షం రాదు అంటే మాట అయిపోయింది, కానీ ఆ మాట అనడం అనే కర్మ చేస్తున్నాం. అందుకు ఇది చక్కటి మార్గాన్ని చక్కగా బోధించాడు ఇక్కడ.
ఏ చైవ నా అనుతిష్టంతి, ఎప్పుడు బోధ 2 రకాలు అన్నారు కదా, ఇలా అనుష్ఠిస్తే వాడు తప్పకుండా ముక్తుడైపోతాడు. ఏ చైవ నా అనుతిష్టంతి అశుభాహ హతచేతస ఈర్ష్యమానాన్ మహామూఢాన్ నష్టాన్ తాన్ విద్ధి మే రిపూన్. ఎవడైతే ఈ మార్గాన్ని అనుసరించాడో, ఈర్ష్యతో ఉంటాడో వాడు మహామూఢుడు, వాడే నాకు శత్రువు సుమా అన్నాడు. ఈశ్వరుడికి శత్రువు ఉంటారా అంటే ఈశ్వరునికి ప్రతికూలురు అని అర్థం. ఇక్కడ ఈశ్వర ప్రతికూలత అది. అందుకే నాయన ఎప్పుడైనా సరే నీదైన ధర్మం నువ్వు ఆచరించు, శాస్త్రము చెప్పిన ధర్మం. ఇది ఎప్పుడు ఇంకోటితో పోల్చి చూసుకున్నప్పుడు నా దానికంటే వాడిది గొప్ప అనిపిస్తుంది. అలా అనిపించడం కూడా తప్పు సుమా. శస్తో గుణో నిజో ధర్మ సాంగాదన్యస్య ధర్మత నిజే తస్మిన్ మృతిశ్రేయో అపరత్ర భయదపర. నాయన నిజధర్మం గుణరహితంగా కనిపించినప్పటికీ అదే నీకు శ్రేయస్సు అని తెలుసుకో. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఆ శ్లోకం ఇక్కడ చెప్పబడింది. ఇలా చెప్పిన వెంటనే ఎంత బాగున్నదయ్యా. దీన్ని బట్టి శాస్త్రోక్తమైన సత్కర్మ ఏది నాకు విధింపబడిందో అది కేవలం చెయ్యవలసిన నిత్యనైమిత్తికములు మాత్రమే నిర్మలమైన అంతఃకరణంతో ఈర్ష్య లేనివాడని, ఈర్ష్య వల్లనే కామక్రోధాదులన్నీ వస్తాయి కదా, ఈర్ష్య లేనివాడనై నీకు అర్పణ బుద్ధితో చేస్తే ముక్తి లభిస్తుంది. అది నాకు శ్రేయో మార్గం అని నువ్వు చెప్పావు కనుక వరేణ్యుడికి గురువుగారు చెప్పిన మార్గం ఇది. వరేణ్యుడికి చెప్తే నిజమేనయ్యా అలాగే చెయ్యాలని నాకు అనిపిస్తుంటుంది ఏది విన్నప్పుడు. కానీ తర్వాత బయటకు వచ్చేకుంటుంది మళ్ళీ అన్నీ వచ్చేస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. అంటే ఇది తప్ప మిగిలినవని పాపములే నువ్వు చెప్తున్న ప్రకారం. ఈర్ష్యతో చేసిన, భక్తి లేకుండా చేసిన, అంటే విహిత కర్మ అయినప్పటికీ కూడా ఈర్ష్యతోనూ భక్తి లేకుండా చేస్తే అది పాపమే అవుతుంది. అదేవిధంగా ఆసక్తితో చేసినా అది ముక్తినివ్వదు. అనాసక్త యోగం అంత తేలిక కాదు. అసలు ఈ పాపం వైపు లాగడం అనేది ఎలా జరుగుతుందయ్యా? అసలు ఎంత బుద్ధిగా ఉందాం అనుకుంటాం, కానీ నిష్కారణంగా పాపం చేసేస్తుంటామే. దేనివల్ల అలా చేస్తూ ఉంటాం? దేనివల్ల పాపాచరణ వైపు మనం వెళుతూ ఉంటాం? పుమాన్ యత్కురుతే పాపం నహికేన నియుజ్యతే ఆకాంక్షన్నపి హేరంబా ప్రేరిత ప్రబలాదివ. హే హేరంబా, ఎవడో తోసినట్టు వద్దనుకున్న అనుకుంటాం, చాలా నేను పాపం చేయనండి నేను. ఒక శునకం ఉంటుంది పాపం, పగలంతా తిరిగి 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 రాత్రి వచ్చేటప్పుడు కొందరు ముడుచుకు పడుకుంటుంది. ఏం కుక్క బతుకు అనుకుంటారు. కుక్క పొద్దున్నే బయటకు వెళ్తే వీడు కొట్టా వాడు కొట్టా ఊరుకొని ఎక్కడికి వెళ్తే మూతి పెడతాడు, వాడు కూడా కొడుతుంటాడు. రేపటి నుంచి బుద్ధిగా ఉంటాను, ఇటు అటు తిరగను అనుకుంది ఎప్పుడు పొద్దున్న లేచే వరకు. తర్వాత బయటికి రాగానే అలాగే తిరిగింది. ఇలాగే ఉంటుందండి. దాన్ని కుక్క బుద్ధి అని సామెత అక్కడి నుంచి పుట్టిందనమాట. అంతే పాపం. అది ఇలాగ పుట్టిందన్న విషయం కుక్కకి తెలియదు, మనకు తెలుసు. ఇది గ్రహించవలసిన అంశం. మొత్తానికి ఇక్కడ చెప్తున్నది ఏ ప్రేరణ వల్ల జరుగుతుంది? పురుషుడు అంటే జీవుడు కారణం లేకుండానే పాపం చేస్తున్నాడు కదా. దీనికి ప్రేరకుడు ఎవరు? సృష్టి అంతా నేనే చేశాను, నాకు నువ్వేమో కనుక దీనికి ప్రేరకుడు ఎవడు అని అడిగాడండి. పాపం దేనివల్ల చేస్తారు? దీనికి ప్రేరకుడు ఎవరు? ఎందువల్ల ఈ పాపం చేసే స్థితి వస్తుంది? నువ్వు చెప్పింది చాలా సులభంగా ఉందనిపిస్తుంది. అవునా లేదు? ఇప్పటివరకు విన్నది వింటే ఏమైనా కష్టం ఉందండి ఇక్కడ? ఎందుకు కామ్యకర్మలు గొడవలు పెంచుకుంటాలు వెళ్ళిపోతావు? విహితమైన నిత్యనమిత కర్మలు చేసుకున్నామనుకో కర్మలంపటత్వం తగ్గుతుంది. తగ్గితే నువ్వు ఆత్మవిచారణకు అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కానీ ఆత్మవిచారణకు అవకాశం ఉండాలి అంటే విహిత కర్మ, నిత్యనైమిత్తిక కర్మ, ఈశ్వరార్పణ బుద్ధి చేయు. పైగా అది నాకు అర్పణ బుద్ధితో కనుక నా మీద ప్రేమతో చేయు. నా మీద ప్రేమ నశింపజేయదు, ప్రపంచం మీద ప్రేమ నేను నశింపజేస్తుంది. అలా చెయ్యని చెప్పాడు. వెంటనే బాగుంది కదా, హాయిగా ఉంది. కానీ అలా ఉండలేక దేనివల్ల పాపం చేస్తాడు మనిషి? ఇది నాకు చెప్పవయ్యా అంటే ఒక చిరునవ్వు నవ్వి గణపతి నవ్వుతాడా? వరేణ్యుడికి తెలుసు ఆయన నవ్వు. అప్పుడు గణపతి చెప్తున్నాడు దేనివల్ల జీవుడు పాపము వైపు ప్రేరేపింపబడతాడు అనేదానికి గణపతి ఏమి సమాధానం చెప్పాడో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సచ్చిత్సుఖస్వరూపాయ శివశక్త్యైక్యరూపిణే వల్లభా ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహనరూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరిగోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.